सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే ఏమవుతుంది? మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. నేల విడిచి సాగు చేస్తే మూతి పళ్ళు రాలుతాయి, కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి. మేడం అర్థమైందా? నేల విడిచి సాగు చేస్తే మూతి పళ్ళు రాలుతాయి, కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి. గాలి కోటలు కట్టావు, అవి కూలి తలపై పడ్డాయి. చివరి మెట్టుపై కెక్కావు, చచ్చినట్టు దిగమన్నాయి. కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. మనిషికి మతిపోతుంది, బ్రతుకే శృతి తప్పుతుంది. పులిని చూసి నక్కలాగా వేసుకుంటివి వాతలు, రాజునెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు. మై స్వీట్ డార్లింగ్, పులిని చూసి నక్కలాగా వేసుకుంటివి వాతలు, రాజునెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు. అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మ వంటికి, అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మ వంటికి. జుట్టు కొద్ది పెట్టిన కొప్పే అందం ఆడదానికి. ఇంతలో మారిపోయే లోక
చిన్నది రోజా పొందు గోరేను అందుకో రాజా. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః నమో నమః. ఆదిత్యాయ ఆదిభూతాయ అఖిలాగమవేదినే అచ్యుతాయ అఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః నమో నమః. అమ్మా బిలమంగళమూర్తి గారు వచ్చేసారమ్మా. దయచేయండి బాబు, దయచేయండి, కూర్చోండి. అమ్మాయికి తగని సిగ్గు. అమ్మా మనకెందుకమ్మ సిగ్గు? ఎడమధ్యాన ఆడత కనపడితే ఎనుభూతులకి ఉండబడే మొగోళ్ళకి సిగ్గు లేదు, మనకెందుకమ్మ సిగ్గు? అమ్మాయి సంగీతం సాధన చేస్తుందా? సాధువృత్సారసాబ్జబాల కాలాతీత విఖ్యాత సమజవర కమలా. ఆహా, ఎంత తీయని కంఠం! బాబుగారు మీరు మెచ్చుకుంటే దేశమంతా మెచ్చుకున్నట్లే. అమ్మా లోపల నుంచి రామ్మా. వస్తున్నానమ్మా. నమస్కారం. నీ సాధనకు అంతరాయం కలిగించామా? ఇది ఒక సాధనేనా బాబు? వెనక సుంకర పోతులు రాచారని మధ్యలో వాయించాడు ఆయన. ఆయన మధ్యలో తీసుకొని తాకెడతక దిక్కడతక తొంగడతక నాంగడతక తాకెడతక దేకెడతక తొంగడతక నాంగడతక తో అనగానే మూత పగిలి చేతికి వచ్చేది. అమ్మా ఏమిటే నీ పిచ్చివాగుడు? పెద్దమ్ముండను ఒళ్ళు బొంగి ఆపుకోలేకపోయి. నమస్కారం నాయన. ఏంటి అలా చూస్తున్నారు? చూడకూడదా? మీకంటే అందంగా ఉన్నానా? అందం ఆడవారి సొత్తేగా. కురుల విరిదండ నుదుట కుంకుమపు రేఖ కనుల కాటుక సకల లేక అతివ దేహానికెన్నడంగం రాదు. కాని సొమ్ముతాచక పురుషుడు సొగసు కుల్కు బాగుంది నీ చతురత. మరి బహుమతి కోరుకో. ఇస్తారా? తప్పక. నాకు బహుకాలము నుండి కామశాస్త్రము నేర్చుకునవలనే ఉన్నది. అబ్బా చంపితివి కదా. అదిగో మాట తప్పుతున్నారు. లేదు, కాస్త ఆలోచించుకొని. అలాగే, అలా తోటలోకి వెళదామా? ఇన్నాళ్లకు నా నోములు పడి దయచేసెను నా దైవము నేడు జీవితమాతా తీయని కలగా జీవితమాతా తీయని కలగా సురలోక రసడోలలోకే ముల్లె పలికాదే ప్రణయ గీతిక మొలిచింది మదిని నెలవంక మధురం మునిదురాక. గదిలో ఏం చేస్తున్నారు శెట్టి గారు? చీకటి గదిలో పెట్టిన శ్యామం అడుగుతున్నా. ఏం చెప్పమంట, టికెట్ లేడు కక్కస తోటలో దూరినట్టుంది నా పని. సరే గాని బయటికి రా నాయన. అదేందిరా నీ అమ్మ కడుగాలు నన్ను పట్టుకుంటావు? మెత్తగా దిగితే మీ అమ్మాయి అనుకున్నాలే. నక్లిసేది? నెక్లిసా? ఎందుకు ఈయను? ఒక పాట పాడమంటే పంతులు గారి పెళ్లికి సాయిబు గారు మంత్రాలు చదివినట్టు చదివాను గాని నెక్లెస్ అంటే తేలా. సరేలేరా.
ఇప్పుడు నువ్వు ఒరే అన్నా నిన్నేందరా నీ బాబు నాన్న ఒరే దుప్పట్లేరా ఒరేయ్ ఒరే ఒరేయ్. ఒరే ఏముంది మరి ఇడిసేసింది ఈదికి పెద్దని ఆ. నన్ను ఒరే అంటే సవారి బొంగు సవారి బొంగునేలే ఆ చూపు చూడు లంచాలు తీసుకున్న ధర్మాస్పట్ల మంచాలు వేసేవాడు చూస్తున్నాడు పటపట కొరకటమైన సంగతి తెలియదు కావాలా పడబడి కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు ఒక్కల కింద ఒక్కలు తింటాను నేను లేక పడికి బెల్లం మొక్క తిన్నావా మొక్కజొన్న కండి తిన్నావే నా పాప తెలుస్తారా ఇంత ముందు కాదు మాట కన్నా తలుపు తీయటం ఇక తీస్తా మూల సీపరి తెలుస్తారా ఒరేయ్ తేలుస్తానే వసే వచ్చే నా పరువు పోయింది నాయనా నేను బావిలో పడతా బావిలో పడితే నీళ్లు జడతాయి కానీ కాలువలు దూకమ్మ లాకులు తేలుతావు నేను దుప్పట్లు అడిగితే ఎప్పుడు అడిగినా రేపు 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 ఏం చేయమంటే మై సావంది నిన్న మా నాయన చచ్చిపోయాడని చెబుతుంది కదరా నిన్న కాదు మొన్న తెచ్చాడు బయట పెట్టగానే బతికాడు ఈసారి వాడిని దావని నీకు 2 దుప్పట్లు తెచ్చిస్తాను రెండెందుకు ఒకటి మామూలుగా పక్కకు పరవాలా ఇంకోటి బారుగా పైన కప్పొద్దు పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం పైన కప్పుదాం ఇంకొకటి తీసుకురా నాయన ఎందుకు? నువ్వు ఉంటావుగా ఆ. తలకు చుట్టుదాం తలకడు చుట్టుదాం తలకు చుట్టుదాం తలకడు చుట్టుదాం పోరా ఎదవా అరే వ్యాపారస్తులు మళ్ళీ దూరే అంటావు వ్యాపారస్తుడా 2 పాత గుడ్లు పెట్టి పెద్ద వ్యాపారస్తులు అంట వ్యాపారస్తులు ఏంది నాకు పాత కూడా వ్యాపారమా ఆ. అప్పు నువ్వు పెట్టావు ఒక పెద్ద పట్ట తోడల కంపెనీ పైకి వస్తున్నావేరా రా రారా ఇదిగో ఆడదాన్ని ఒక తోడ కొడితే నేను 2 తోడలు కొట్టినా ఇదిగో పొడుస్తానే నాకు ఆడామగా తేడా లేదు ఎవరి మీద కలబడతా ఒరే మల్లిగా ఎట్రా వాడు వేసుకుని వస్తాడే కోటిగా నువ్వు రారా వాడు మనుషులు కొరుకుతాడు లట్టవ్వ మన ఇద్దరి మధ్య వాళ్ళు ఎందుకు చెప్పు నువ్వు చెప్పావు నేను పోతున్నా అయ్యా మీరు అక్కడే ఉన్నా నేను పోతున్నా అమ్మా శెట్టి వెళ్ళాడా? శెట్టి గారికి నరాలు లూజ్ అయిపోయినాయి అమ్మా సరే గాని పండితుడు బుట్లో పడ్డాడా పండితుడా? ఎవరే? ఇంతులు తారసిల్లు వదకే ఇంతులు తారసిల్లు వదకే పురుషాగ్రణులు ఎంత లేసి సామంతములాడినన్ బిగువు మాటలు పలికిన కిరాతులు తారసిల్లు వదకే కామిని మణి కాంత దృగంచలాగ్ని కలికాలవమించుక పాటి సోకనేని ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగడే వెన్న పోలిక రాగమేఘ మధుదారలలోన వెదురులు పొన్నలు వేణువులైనవి మై మరచిన మల్లదీవియలో పారిజాతముల ప్రసవించినవి ప్రోయింపదాని మోగన మురళి కరియింతురా విని మృదురవళి ప్రోయింపదాని మోగన మురళి. అమ్మా యామలపాటి కోటయ్య వచ్చాడమ్మా బాగుపడిపోతాం తల్లి అమ్మా ఎన్ని రోజులమ్మా ఈ పూజ కృష్ణ పరమాత్మ మనకు మోక్షం ఇవ్వడమ్మా మోక్షం ఇచ్చేది రూపాయమ్మా నా మాటిని తల్లి మంచి వయసు అమ్మా వయసు పోతే మనం సంపాదించుకోలేము తల్లి రంగస్థలం మీద బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుండదమ్మా నా మాటిని తల్లి ఎప్పుడైనా ఈ అందం నశించేది? అబ్బా నీ వయసే నాకుంటే ఊరిని ఎరగదీసేదాన్నమ్మా నీతి లేని జన్మ ఒక జన్మేనా? నీతిగా పడిపంచంలో పస్తులు మాడు చచ్చేవాడి మీద దేశంలో పక్కలేసేవాడిగా పలుకుబడి పెరిగింది. నీవెన్ని చెప్పినా నా మనసు మారదమ్మా. మారదా తల్లి నా మాటినమ్మా అయితే ఒక పని చేయి తల్లి కృష్ణ పరమాత్మ యందు మనసు లయం చేయి కృష్ణుడికి మనసు ఇచ్చేయి తల్లి శరీరం నాకు వదిలిపెట్టు ఇది నేను చూసుకుంటాను అసలు ఆయన చూసుకుంటాడు. ఛీ, దన పిచ్చి పట్టింది.
డబ్బంతా తగలబెట్టేస్తాను. అమ్మా వెళ్ళు. అమ్మా అమ్మా డబ్బు పోయింది నాయనో. అమ్మని కాదు నేను శ్రీకృష్ణ పరమాత్మని. జెండాపై సచిరి సోదరులు సుతులు. అమ్మా అమ్మకు పిచ్చి పట్టింది. ఎందరు నాకతాన భుజింపగ కూడును కట్టబట్టలేక ఇంతును అంతును చోపులై అల్లల నాడుచు ఉన్నవారలు ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రి ఎంపవలు కృంగి కృషించి ప్రాణములు కోల్పడిరో వచ్చి ఇంప శక్యమే. ఆ అట్టో పెసరే వేడి 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 ఉప్పుటూరి వారి ఉల్లిపోయ పెసరెట్. చెట్టే బాగున్నావా? బాగానే ఉన్నాంలే. ఇప్పుడు ఎవరికి తెలిసిన వాళ్ళు కూడా అప్పులు పెట్టడం లేదయ్యా. పొద్దున తగిలాడు చూడు మాకం నీళ్ల బిందె నెత్తిన గుడ్డ. నేను భవాని శంకరాన్ని. ఒరి 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 నువ్వా? బిళ్ళగోసి పంచులు పక్క మెడలాల్చీలు ధరించిన పంతులు గారు చివరికి నీళ్ల బిందెలు మాత్తున్నారే. నీ చేతికి వచ్చిందిగా అట్ల పళ్ళెం. మాకు మీకేం పోటయ్యా? శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్టాడిదో మా ఆర్య వయసుల చేతిలో అట్ల పళ్ళెం అటువంటిది. ఇదిగో పంతులు నీళ్లు మొయ్యలేవు గాని ఎక్కడైనా రెండిళ్ళు చూసుకొని నమ్మ బలుక్కొని అంట్లుదాం సద్దనం పెడతారు. చెట్టే ఉరిమి చూస్తావేంది? ఇదిగో ఇక నువ్వు ఉరిమి చూసినా ఒకటి నేను ఊరగ చూసినా ఒకటే. ఏంది అసలు? నేను కలబడతావా? కలబడతాను నీతో చెప్పానే. ఏంది మంచి పైకి దోపుతున్నావు? కాళ్ళు గడ్డం పడుతుంటే పైకి దోపుకుంటున్నాను. సరిగాని పంతులు నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడబాకు, చూసిన వాళ్ళకు బాగుండదు. ఎంత చెడ్డ ఇద్దరం కత్త అల్లుడం గారు. సరిగాని పంతులు గారు అప్పుడు ఊళ్ళో ఏంది అట్ట అనుకున్నారు? ఏమిటో? అదేలే ఆఖరి దశలో తమరిని సిఆర్ కుమారి చెప్పుతో కొట్టిందంటగా. చెట్టే కొట్టానంటే ముఖం తిరగాలి. ఏంది కొడతావు? నువ్వు కొడతా? మేమంత శాతగానోళం అనుకున్నావా ఏంది? నువ్వు కొడితే నేను పరిగెత్తాను. ఇంటికి వచ్చి కొడతా. ఇంటికాడా? నన్ను ఇంటి దగ్గర 1000 మంది కూడా కొట్టలేరు. ఏమో మా ఇంటికి ఎనపగడి బావగారు బట్టలు కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళు వచ్చినాక పిలిపి లేదు. ఎవరి మరదలో? నేనండి చిత్రని. ఎవరు? చిత్ర నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు పిల్ల పాప లేకుండా కలగాలం వర్దిల్లు. ఏంది ఇప్పుడు వారు చెప్పింది? పంతులు గారు విన్నారు? దండాలండి బావగారులు అంటే ఓరి ఎదవల్లాల ఇంకా మీరు బతికుండారా అని అర్థం. ఏంటి ఇట్లా మారిపోయారు? ఏం చేయమంటా అమ్మా, మా బతికే ఒక హరిశ్చంద్ర నాటకం. అందులో అమ్మ కాచి చీన వరకు చేసి కాడు చీన మాకు వదిలింది. అయ్యో 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 నువ్వేడుతావు? అయ్యో నువ్వేడుతావు ఎందుకే? ఇల్లు వల్లు గొల్లయి మేమేడవాలి గాని అసలు ఏంది ఏడుతావు? ఏం జరిగింది? సొమ్మంతా పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారే కలరా తగిలిందా? కాదు మతిపోయింది. చల్లని వార్త. చిత్ర అక్క కూడా ఎక్కిందే పిచ్చి. అక్కే సాని వృత్తి మానేసి సారాయి కొట్టి పెట్టుకుందా? సన్యాసుల్లో కలిసింది. తిన్నారు దెబ్బ. అది కాదు ఎర్రి మొఖం సన్యాసుల దగ్గర ఉంటది కొబ్బరి పీచు గొట్టం. ఎందుకు జరిగిందట? మా అక్కకే కల్లోనే నే కనిపించానా? నే కనిపించాను. నువ్వెట్ట కనపడతావు? ఎంతలో మడిచివే. శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి మోకాళ్ళ వరకు చూపించాడా? మొత్తం దర్శనం ఇచ్చాడా? ఇదిగో పొద్దు గూగులు పొయ్యి సగం ఉండేవాడికి నాకే కనపడలేదు, మెక్క గట్ట కనపడ్డాడు కృష్ణుడు. దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండి, వారంటే రోజుకు 5-6 సార్లైనా చేసుకుంటారు పుణ్యం. అమ్మా ఇక నీ బతుకు బస్ స్టాండింగేనా? నాకే మా అక్క నా పేరుతో 10,000 బ్యాంకులో వేసింది. ఎందుకో? ఎందుకేంది పంతులు? పెన్సిల్ ఇంజక్షన్లకి కాదు, నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. ఎంత 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 నీకెంత? నాకు 5,000, నన్ను చేసుకున్నోడికి 5,000. శత్రు ఇటు చూడు, మరి నన్ను చేసుకుంటావా? నీ తొర్రి పన్ను నీకు పెళ్ళా? ఓ శరీరమకం నువ్వు అనవే, ఉన్న 4 ఊడ కొట్టించుకుని పులి చెట్టు కట్టించుకుంటాను. చేసుకోను. చేసుకోదండి, ఇది చివరికి చిటికలోనో మధ్యలోనో చూసుకుంటది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. ఎవరు? మా అక్క మిమ్మల్ని ఇంటికి పిలుచుకురమ్మన్నది. అక్కేనా? వెళ్దాం పద. పంతులు దువ్వినుందా జేబులో?
వెళదాం పద, వెళదాం పద. చాలు చాలు నిక రాగబంధముల త్రెంచగ రామయ్యా ఈశా. చాలు చాలు నిక రాగబంధముల త్రెంచగ రామయ్యా. తీరే కొలది పెరుగును కామం జీవితమేవత ఆరని దారం అది ఏ తరగని శోకం. చాలు చాలు నిక రాగబంధముల త్రెంచగ రామయ్యా. చిత్ర అక్కేది పూజ చేసుకుంటుంది. నల్లని మేనితోడ చిరునవ్వులు పరువులెడం కడును విరాజిల్లెడు మోముతోడ కృపచిందడు కన్గవతోడ అందమౌ పిల్లన గ్రోవితోడ సిక్కిపించే కలాపము తోడ నా ఎడల్ చల్లుమనంగ వచ్చి కృపసాధిల నవ్వుచు నిల్చే ముంగట. దేవకీనందన గోపాల పాపిని భ్రష్టురాల అతి బానిసమై బహు నీచ వృత్తిలో రేపులు మాపులు బడి చరించిన మాట ఎన్నికము. ఇక ఆ పాపపు దారి త్రొక్కను, ఇక ఆ పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా. నాపై ప్రేమ నిలిపి యదునందన కృష్ణ తరింపజేయవే. చిత్ర ఇంకెంతసేపు పూజ అక్కని రమ్మను బయటికి. వస్తుంది. చెల్లి చెల్లకో అక్క పిలుస్తుందని తీసుకొచ్చి అమ్మకప్ప చెప్పామే నియమ గడుపు కాల. జెండాపై సచిరి సోదరులు సుతులు. ఎవరు ఎవరు మీరు? వెళ్ళండి, మా ఇంట్లోకి మగవాళ్ళు రావడానికి వెళ్ళదు, వెళ్ళండి. అమ్మాయి భక్తిలో పడిపోయింది. మేం గుర్తున్నామా? ఎవరు? శంకర్రావుబ్బయ్య శెట్టి గారు. ఏనాయనా మీరింకా నాశనమైపోలా అయ్యా. ఏది నీ అల్లుళ్ళం కదూ, నీ పెద్ద దినం చేసేదాకా బతికే ఉంటాం. ఒరే 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 పాపం అట్లు అమ్ముకుంటున్నారా? అరే సుట్ట చేయి పెడతామండి పళ్ళెంలో. పిండి తక్కువ కానీ అట్టు పెద్దదే. అనుభవం పెరగల. కమ్మగా ఉండే అబ్బా. తప్పు అయితే తినకూడదు, తప్పు. అప్పిస్తా. అప్పా ఒకప్పుడు రొక్కం ఇచ్చి చచ్చావా? అమ్మాయి పోయింది, డబ్బు పోయింది, రూపాయి ఇచ్చా. అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకెళ్లిపోయాడు పలాట్టు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరమ్మా ఈయన? ద్వారకా నగరం కృష్ణుడా దొడ్డాకి నుంచి వచ్చేవాడు.
అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనే నా అప్ప. చెప్పా కూడా చిన్నదే. చేసుకున్న మొగుళ్ళని చెట్లపాలు చేసి కంపలముడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు ఈ చిన్న ఇచ్చాడు ఆకన్నా. నయ్యం పగలగొట్టి ఇయ్యాల్సింది. చిత్ర, నువ్వు కూడా మారిపోయావమ్మా. ఇదివరకు మా అమ్మ బజారుకు వస్తుంటే ఎట్లుండేది చిత్ర? అలివేలు మంగమ్మ అనేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు పాపం. చిత్ర, ఇంట్లోకి వెళ్ళి ఆయేసి పప్పు వేసుకొని ఏళ్ళమ్మా ఆ వేసుకొని పప్పు వేసుకొని ఊళ్ళోడ గడ్డి వేసుకొని తిను. నాయన మీరు కూడా మారిపోయారే. నువ్వు మాత్రం తక్కువైంది. ఆ రోజుల్లో వారు ముసుగేసుకుని వాకిట్లో నిలబడితే రంభలాగా ఉండేదానివి, లంబాడి దెయ్యంలాగా లేవు. అదే, నేను మారాను, మీరు మారారు. ఆ రోజుల్లో మీరు కూడా బజారుకు వస్తుంటే బజారుకు పెట్టే బలుపుల్లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముంది నాయన, బర్రెకు పెట్టే జోరీగల్లాగా ఉన్నారు. అల్లుడు గారు, ఆ పళ్ళెం నాది. నాది. నా ఇంట్లో తీసుకొచ్చావు. ప్రమాణికంగా నాది. ప్రమాణికంగా నాది. 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 వదులు 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 వదులు. అమ్మో, చెయ్యి కొరికింది. పందులు ఇంతకు ముందు సరుకు తిన్నారు, ఇప్పుడు సామాను కూడా తిన్నారయ్యా. పూరయ్య మమకామో గోపారము, పూరయ్య మమకామం గోపారము, పూరయ్య మమకామో. బాగున్నారా నాయనలారా? అమ్మా, మా బాగా అడుగుతారు. తమర దయవల్ల, తమర అమ్మగారి దయవల్ల అగ్గై బుగ్గై దుమ్మై దూళై గాలిలో కలిసి కీశిష్టంలో నిలబడ్డాం, యాప్పులమ్మే యానాదోడలాగా. చింతామణి, అదే మట్టు మారిపోయితివి. పిచ్చవాడ, రక్తమాంసపురీష మూత్రముల పాత్ర మేలిమి పసిండి బొమ్మం మెరుపటంచు అగ్గులగువారు మోహలగుచు తల్లతురు అంతే కాక సౌందర్యమనగలదే. మీ 20 నిమిత్తము 10,000 రూపాయల పురపాలకులు అధీనం చేసినాను. వెళ్ళి తెచ్చుకుంటామండి. ఇప్పుడు కాదు, వేశ్యా సంపర్కం వల్ల మీరు పొందిన అనుభవమును 6 నెలల పాటు దేశంలో ప్రచారం చేసి వచ్చిన పిమ్మట ఆ ధనము మా కోసంగబడును. పంతులు ఇక్కడ పెట్టారు లిటిగేషన్. దేశమంతా తిరగాలంట, ఖర్చులు ఎవడిస్తాడే మనకి నష్టం కాదు. శెట్టి, నువ్వెలా పుట్టావయ్యా? వారిచ్చేది 10,000, దేశమంతా తిరిగి రమ్మన్నారు. మనం 10 ఊళ్ళు తిరిగేది, 20 ఊళ్ళు రాసేది. పంతులు, నువ్వు నీళ్లు మొత్తం అనుకున్నాను కానీ కొంపలారుపుతాం అనుకోలేదయ్యా. పంతులు ఎందుకైనా మంచిదే గాని వాళ్ళు ఏదైతే కొంచెం షాంపులుగా పెషారం మొదలు పెట్టి తర్వాత పేసి పెడతారు. ఇంత రంభలవంతి ఇంతులుండ సాని సంపర్కము గోరు చవటలారా, ఇత్తకముల నమ్మి ఇండ్లు వాకిల్లో అర్పించుకోలారా. స్వానుభవమిది. ఇద్దరి మీద చెప్పు. మా స్వానుభవమిది తెలుపుచున్నాము వినుడు. సచ్చి బ్రతికిన వాడును సాని కొంపకు చొచ్చి మిగిలిన వాడును మచ్చుగే వసుధ జంతులు లేడు దైవంబు తోడు. చెట్టి, ఇక నీ ప్రచారం కానివ్వు. నా ప్రాణానికి వచ్చిందే. కాని రోజులొచ్చి కళ్ళు మూసుకపోయి సల్లంగా సానింటికెళ్ళినాను. నీ మీద వల్ల పంటే ఒరువురు నిజమే కామోసనుకొని బియ్యం విడిసి, పొందులో ఎవరికొని చెబుతావేంది చెప్పంలే. బిడియం విడిసి
గబా గబ పిసికినాను కాళ్ళు. ఇక చాలే రా పోదాం. అమ్మా ఎళ్ళొస్తాను తల్లి. సరే నాయనా. మన్వే త్వామిక మాధవ దైవం, మన్వే త్వామిక మాధవ దైవం, మాయా స్వీకృత మానుష భావం, ధన్యైరాధృత తత్వ స్వభావం. ధన్యైరాధృత తత్వ స్వభావం, దాతారా జగదపి విభవం, దాతారా జగదపి విభవం, పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం గోపాలం, పూజయ మమ కామం. నమస్కారం గురు. ఏం పెద్ద మనిషివయ్యా, బుద్ధి లేదు. ఆగండి ఒక్క నిమిషం. ఏమే చదువుకున్నా బుద్ధి లేదు? పెద్ద మనిషిని బయట అలా నిలబెట్టి మాట్లాడతావా? వెళ్ళి కాఫీ పెట్టరా. రండి సార్. రాను. అదేమిటి సార్, పాపం మొన్ననే ఆపరేషన్ చేయించుకున్నారు. నిలబడితే కాళ్ళకు ప్రమాదం, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అవును బాబోయ్. రండి రండి మెల్లిగా. ఏమిటి సార్, ఆపరేషన్ చేయించుకుని మరీ ఇలా అయిపోయారు? ఏనుగులాగా ఉండేవారు, అసలు ముఖం ఎలా ఉండేది? నీ మాటల్లో పట్టానికి నేను పిచ్చివాడు అనుకున్నావుటయ్యా. అద్దయ్యా 3 నెలలు అద్దె మర్యాదగా ఇస్తావా? లేకపోతే ఖాళీ చెయ్యి. ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు? పాపం అసలే మీరు బ్లడ్ ప్రెషర్, పొరపాటున గుండె నొప్పి వచ్చింది అనుకోండి, ఫినిష్. కూర్చోండి సార్. అసలు ఈ హార్ట్ అటాక్ అని చూడండి, గుండె నొప్పి మహా డేంజర్ గురు. సిగరెట్ ఉందా? ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు టపా 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 ఆకులు రన్నట్టు అలిపోతున్నారు. అగ్గిపెట్టి ఉందా? మన షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ గారు లేరు? వెంకటరామయ్య గారు గురు. పాప రాత్రి అయినా పోయారా? హార్ట్ అటాక్ మీలాగా. ఇది ఎప్పుడు నా కొంప కూడా ముంచెట్టుందండో. ముంచునా ముంచుద్దు గురు, దీనికి ముందు ఏంటంటే అన్నట్టు మీరు అమరుగా వాడాలనుకుంటున్నారు కదా? అవునండి. మీకేం అభ్యంతరం లేకపోతే మీ చేయను ఒకసారి చూస్తాను. దానికేం తప్పకుండా చూడండి. ఇల్లు ఎవరి పేరునుంది? నా పేరునేనండి. బాగుంది. ఎవరు? నేనేనండి. మీరే? నేనే. మీరే? అవును. మరి 6 నెలల్లో నువ్వు పోతావు గురు. నిజమా? పాపం చెయ్యాలా చెప్తోంది. ఎలాగండి? అవును, బాగా ఎక్కడ తవ్వేవోయ్? మూలలో. ఏ మూలలో? దక్షిణమా? దక్షిణం. 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 దక్షిణమే. అక్కడ ఉందో విషయం, దానికి శాంతి చేయాలో. ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నీ వెనకాలే నేను వచ్చేస్తాను. మీ ఇంట్లో అన్ని చూస్తాను. శాస్త్రయుక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేసేస్తాను. త్వరగా వస్తారుగా? నీ బండి అప్పుడు నాకు వేరే పనే ఉందా? ఓ 10 రూపాయలున్నాయా? ఎందుకు? ఎందుకేమిటా? వితౌట్ మనీ నో పని. అడ్వాన్స్ 20 రూపాయల నోటు ఉందే. ఉంటే అవుతుంది. ఇప్పుడు పూజకు మొత్తం టోటల్గా 180 అవుతుందో, అంటే 180 రూపాయలు. ఈ 20 రూపాయలు పోతే ఇంకెంత మిగులుతుంది? 160. ఆ 160 రూపాయలు నువ్వు నాకు వాగే అనమాట. మీ ఇంటికి తీసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏమోయ్ ఏమోయ్, నేను చూస్తే ఇలాగే నడిచి వెళ్ళేటట్టు కనిపిస్తున్నావు. కాస్త ఎక్స్ట్రా ఎక్కువ వెళ్ళి అసలే గుండె నొప్పి, గుండె ఆపేస్తుంది. అది అది కరెక్ట్ గుండె. ఏమండి ఆయన ఏరి వెళ్ళిపోతున్నారు. మరి కాఫీ? కాఫీ మన కాఫీ మన తాగుతాం. ఇదిగో నీ కాఫీ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఏమై నారాయణ ఇట్రా. ఏం బాబు? ఏమిటో ఇది? నేను నీకు బాకీ ఉన్నాను, నువ్వు అడగవు, నా దగ్గర తీసుకో. తమలాడి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడ పెద్ద బాబు? పోయేది పెద్దల దగ్గర డబ్బేనో. 20 రూపాయలు తీసుకో. 16 రూపాయలే బాబు. అదేమిటో? ఆ 4 రూపాయలు పెట్టి నీ పిల్లలు లేరు కదా, ఓ పంచి గేదెలు ఉన్నాయి కదా, వాటి బ్రహ్మాండాన్ని గట్టుకుని వేసేయి. వస్తా బాబు. ఏదో మాట. అవును, నీ గేదెని ఎవరో బందుల దొడ్లో పెట్టించారని విన్నా, నిజమేనటో? అవును బాబు. 200 రూపాయలు కట్టాలంటున్నారు బాబు. 200? అవును బాబు. 200? అవును బాబు. ఓ 50 రూపాయలు ఇస్తాను, నడిపిస్తాను. అంతకంటేనా బాబు? ఇలా ఏవో నేను లెక్క పెడతాను, పడుకో. ఓ రూపాయి ఎక్కువ ఉందో ఉంచుకుంటాను, బస్ ఖర్చులకి వాడికి మనకు వస్తుంది. ఇదిగో సాయంకాలం సరిగ్గా 5 గంటల అయ్యేసరికి నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయా? సరే బాబు. ఇదిగో వినుపలు దొరుకుతాయా? దొరుకుతాయి, నాకు తెలుసు. మా ఆవిడకి చాలా ఇష్టం. సాయంకాలం పెట్టరా. టికెట్లు దొరుకుతున్నాయన్నారుగా? అదే నిన్నే రిజర్వ్ అయిపోయినట. చాలండి, మీరు ఎప్పుడు టైంకి వచ్చారో నన్ను ఎప్పుడు టైం సినిమా తీసుకెళ్లారు. ఈశ్వరరావు. అరే ఆచారి నువ్వా?
నేనే రా. ఏమిటో చాలా కలుసుకున్నావు. అదేమిటి మనిషి మారిపోయా, రూపం మారిపోయింది, పర్సనాలిటీ హీరోలాగా తయారైంది. నువ్వు మాత్రం మారలేదేంటి? చాలేవా. ఎవరు వైఫా? మ్యారేజ్ మ్యారేజ్ అబ్బో. మీ దగ్గరికి రావా? దగ్గర అబ్బా. రాధాకృష్ణుల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణలాగా, భార్యాభర్తల్లాగా ఉన్నారా? అవునో ఇంత పెళ్లి చేసుకున్నావు మరి? శుభలాగైనా పంపించలేదేమిటా? నువ్వు చేసుకున్నట్లుగా పంపించావేంటి? నేను శుభలాగలు వేయించలేదు. ఏ? మాది రిజిస్టర్ మ్యారేజీ, పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చాలా నీ పేరేమిటమ్మా? జయలక్ష్మి అన్నయ్య గారు. జయలక్ష్మి. తిని ఎందుకు? ఎందుకేమిటో జయలక్ష్మి 2 అందులోనే ఉన్నాయి. మీ ఇద్దరికి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నట్టు చాలా మర్చాను. నా మిస్సెస్ మేరీ. మిస్టర్ ఈశ్వరరావు. ఇద్దరు మగవాళ్ళ తాలూకు, 2 ఆడవాళ్ళు ఎప్పుడైనా కలిశారనుకో, వాళ్ళని వెంటనే పరిచయం చేసేయాలి. చేసేసామనుకో మన పని ఫినిష్ అంతే. కరెక్ట్. సిగరెట్ ఉందా? అలవాట్లేదుగా? ఇంకా లేదు. ఇంకా నువ్వేం బాగుపడతావురా? నా సిగరెట్ తీసుకోవాలనుకున్నాను. కర్మ. అదే ఏమిటో ఇవన్నీ నువ్వు శాంపుల్స్. అవును, ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఉద్యోగం? టైపిస్ట్. టైప్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావురా? మా ఆవిడ. మీ ఆవిడ నేర్చుకుంటే నువ్వెట్ట చేస్తున్నావు? ఉద్యోగం చేస్తుంది నేను కుదరాడు. మరి మా ఆవిడ. మరి నువ్వేం చేస్తున్నట్టు? ప్రస్తుతం మా ఆవిడకి పిఏగా చేస్తున్నాను. అంటే ఖాళీ అన్నమాట. ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకే బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, బ్రహ్మాండంగా కష్టపడుతున్నాను, ఇంటి వల్ల కూడా దగ్గర నేనే చూసుకుంటున్నాను. మా ఆవిడని సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఎందుకంటే మగాడి ప్రపంచంలో ఎవడన్నాడో చెప్పను బాయ్. ఏం మేరే? నిజమన్నయ్య గారు. పిల్లలా? ఒకడు పుట్టాడు, వాడిని మా పెదనాన్నగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొకడు పుట్టాడు, వాడిని మా తాతగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ మరొకడు పుట్టాడు, వాడిని దాని తాతగారికి ఇచ్చేసాను. ఈ నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు? ఇంకో 7 నెలల్లో ఇంకోటి పుడతాడు. నీకైనా కావాలా? 7 నెలల తర్వాత చూద్దాంలే. 7 months నీకే రిజర్వ్డ్. ఓకే. ఈ మధ్యన టికెట్లు దొరకలేదా? లేటుగా వస్తే ఎక్కడ దొరుకుతాయి? హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. హౌస్ఫుల్. అయ్యో పిచ్చిదానా, ఇవన్నీ ఒకటి బోగసమ్మా. ఈ హౌస్ఫుల్ బోర్డులని నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషులు వస్తే తీసుకోదల వారేయాల్సిందే. ఎందుకంటే మనకు 4 టికెట్లు కావాలి. ఫస్ట్ క్లాస్ 350, 350, 350, 350, 350. 4 350లు 14 రూపీస్. 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్. 14 రూపీస్ రాకున్నాను. తీసుకురా, తీసుకోరా, పర్లేదు. నిజంగా వీడు చదువుకునే రోజుల నుంచి ఇంతే మేరీ. నా చేత 50 ఖర్చు పెట్టినవాడు వెదవా వెదవ అని చెప్పేసి. అమ్మా వీడిని వెదవంటున్నాడు నీవనుకోకు. ఈ వెదవని వెదవంటావు, నాకు వెదవనవచ్చు. నమస్కారం మేనేజర్ గారు. నేను మేనేజర్ని కాదండి. నాకు తెలుసులేవాయ్, నువ్వు ఎప్పటికైనా సరే మేనేజరు కావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ 4 టికెట్లు ఎవరా? రా. రా అంటే తప్పు కదరా బాబు. రా అంటే ఆశీర్వచనం. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి. నువ్వు ఎప్పటికైనా సరే పెద్ద మేనేజర్ అయి ఈ థియేటర్ని ఏలేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 350 4 టికెట్స్ రా. లేవు సార్, హౌస్ఫుల్ అయింది. నీ బాబా చూడరా ఉంటాయి చూడు. లేవండి. ఏసేలేరా చూడు. ఏమిటండి మర్యాదగా చెబుతుంటే మరి నెత్తి మీదకి ఎక్కుతున్నారు? ఎందుకురా బాబు కోపడతావు? డబ్బులు ఇస్తాను, ఎఫ్ఎస్ కాదు. లేవండి. నేనెవరినో తెలుసుంటే నువ్వు ఆ మాట అనవరా. ఇంతకీ ఎవరండి మీరు? ఈ హాల్ మేనేజర్ లేడు? ఎవరు, సచిన్ గారా? వాడు నేను సాక్షాత్తు క్లాస్మేట్స్ రా. అలాగా? వేధవ వాడు నేను కూడాను చిన్నప్పుడు కలిసి బ్రహ్మాండంగా తిరిగేవాడంలే. వాడు చిన్నప్పుడు వేధవది మాత్రం గోచి కూడా పెట్టుకుని ఇలా ఇలా పరిగెత్తుకుంటూ రోడ్లో మీకోసం వచ్చారు. ఎవరయ్యా నువ్వు? మేనేజర్. మేనేజర్? అవునండి. మేనేజర్? అవునండి. ఈ హాల్కి? అవును. అయితే వాడు మారిపోయాడు అనమాట. ఈ హాల్ కట్టినప్పటి నుంచి నేనేనయ్యా మేనేజర్ని. అయితే హాల్ మారిపోయిందన్నమాట. ఏది మారిపోతే మనకెందుకని గురు 4 టికెట్స్ కొట్టించవాయ్. వాయ్ అంటే ఏం తప్పు కాదు. మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట దండం పెట్టి మరి మాడతాను. 4 టికెట్స్ కొట్టి అలా చేయదు, నోరు మూసుకుని బయట వెళ్ళిపోతాను. 4 టికెట్స్ ఇప్పించేసి మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. లేకపోతే 4 టికెట్స్ ఇప్పించాను మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. మీరు బయటికి పోతున్నావు దయచేసి ముందు. ఖాళీ లేకపోతే కింద కూర్చుంటాను గురు. బాబా దండం పెడతాను. బయట వెళ్తారా లేకపోతే గెంటి పెట్టారా? వెళ్ళిపోతాను. గెంటించే వరకు మాత్రం రావద్దు. నేను పెద్ద మనిషిని మర్యాద. 4 టికెట్స్ ఇప్పించు. అవును సుబ్బారావు గారు అబ్బాయి కదరా? అబ్బాయి. అబ్బా ఎవరబ్బాయి అయితే మీకు వెళ్ళండి బాబు. ఉండండి
మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? కాలేదు. లేదు లేదు, ఉండండి చెప్తా. అబ్బా అబ్బా ఏం జాతకం అండి. నిజంగా మీకు 5 లక్షలతోటి బ్రహ్మాండమైన ఒకే ఒక అమ్మాయిన సంబంధం రాబోతుంది గురు. ఎప్పుడు? అదృష్ట జాతకం ఎప్పుడు? వస్తుంది, తొందరపడద్దా. సర్వేశ్వరుని కన్ని విధంగా కాపాడతాడు. చూడు గురు, చిన్నప్పుడు నాటకాలు అవి వేస్తుండేవాడు నువ్వు. వేసేవాడు, నాకు తెలుసు, నీ ఫేసే చెప్తుంది. ఏదో ఒక రోజు నీ బ్రహ్మాండంగా నువ్వు సినిమాలో బ్రహ్మాండంగా హీరో అయిపోతావురా. షూర్. 4 టికెట్స్ 350. కాదు, లేదు సార్. బయట మాట ఇచ్చాను, బాగుంది. ఆడాలి ముందు మాట. బాబు బాబు నువ్వు మాత్రం చెప్పదు దయచేసి. ఎక్స్ట్రా చేసి బాబు. అలాగే ఇగో యశ్వరరావు, జయలక్ష్మి, ఏమయ్య మేరీ, రండి, కొట్టేసేసాడు రండి. బాబు 4 టికెట్స్ 350. అడ్జస్ట్ 14 రూపీస్. ఏమండి, నేను ఆఫీస్ పెడుతున్నాను, తలుపు వేసుకోండి. ఏమయ్య మాట, నేను సాయంకాలం 5 గంటలకి నేను రిసీవ్ చేసుకోవడం మీ ఆఫీస్కి రాలేమా? ఏ? నాకు బిట్వీన్ 4 and 5 పెద్ద కోపంలో ఉపన్యాసం ఒకటి ఉంది. అది మాట్లాడేసి ఎగ్జిబిషన్ దగ్గరికి వస్తాను. నువ్వు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసావంటే ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు. అలాగే. ఇక మాట పావలా ఉంది, బస్ 10 రూపాయలు రిక్షాలో వెళ్ళొచ్చు. 30 పావలా ఉందనుకో, నీ పువ్వులు కూడా తేవచ్చు. ఇదంతా ఎందుకు? రూపాయి తీసి వెళ్ళండి. పావలా మిగిలిపోతుంది మరి. సిగరెట్లు కొనుక్కోండి. ఇక మాట ఇదంతా ఎందుకు కానీ ఆ పర్సులు అయితే ఈ రూపాయి తీసుకువెళ్ళి బస్ ఖర్చులు వాడి పనికి వస్తుంది. అదే పర్సు కోట్ల మంది వచ్చాను. తెలుసుగా వచ్చాను కదా. అవును, నువ్వు కూడా వచ్చేకూడదు. పర్లేదు రావా, బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ మన లైవ్ చూసుకోవాలండి. రా బాబు, ఎంత 50 ఎనిమిది ఇక్కడ? అవునండి. 50 మరి 50 150 150 అదేగా ఉంటాయి. ఇస్తారు పర్లేదు. నీకు చిన్నప్పటికీ వెళ్ళబోతుంది పోయింది కదా, చచ్చిపోతున్నావు. ఇక చూడడానికి పెట్టింది 50 ఎనిమిది వారు అక్కడ. నేను దగ్గర ఇచ్చే ఉండు. ఏ బాబు, లైన్లో నిలబండి. లైన్లో లేకపోతే అందరికీ కష్టం. టికెట్ తీసుకునే వాళ్ళకి కష్టం, ఇచ్చేవాళ్ళకి కష్టం. కొంచెం లైన్లో నిలబండి. లైన్ బాబు 3 టికెట్లు. అను నువ్వు ఎంతేస్తావు అబ్బాయి కదా? అబ్బాయి అప్పారావు గారు అబ్బాయినండి. అప్పారావు మర్చిపోయినాయా? ఏంటి మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? పాపం నిజంగా చాలా మంచివాడు. 3 టికెట్లు. ఎంతసేపు నిలబడతారు అలాగే? అలాగే ఒక్కొక్కటి టికెట్ పంపించు. బాబు తీసుకోండి, టేలు తీసుకోండి. రండి ఇక టేలు తీసుకున్నామా, మీరు కూడా తీసుకోండి. అది చేసి చూడు ఎలా తిరుగుతున్నారు. దాని మీద ఎక్కితే ఏమవుతుందో తెలుసా? అది గిర్రం తిరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మనం గిర్రం తిరుగుతూ ఉంటాం. దాంతో పాటు ఊరు కూడా గిర్రం తిరుగుతూ ఉంటుందా? నాకు ఎక్కాలని ఉంది దాని మీద. కుదుగలే కసిపోయి వాళ్ళు ఇంకా దగ్గరే మరి. ఇప్పుడే కదా ఎక్కింది. వాళ్ళ దగ్గర వీడేమో డిఫరెంట్ ఆడ. బ్రహ్మాండం. ఓం విఘ్నేశ్వరాయ నమః. డాక్టర్ గారు స్వీట్ తినొద్దని చెప్పారుగా? డాక్టర్ గారికి షుగర్ కంప్లైంటే, అందుకని చెప్పి ఆయన ఎవరికైనా సరే ఊర్చుకోలేడు. ఆయన అయిపోయింది. ఇంకో సీట్ కొట్టరా? కొంప తీసి నేను హాస్పిటల్లో చేరాలా ఏమిటో? చాలా పనులు ఉన్నాయి, ఈరోజు కుదరదే. మధ్యాహ్నం వచ్చి సుబ్రాజు గారింటోనేమో వాస్తు చూస్తానని చెప్పాను. సాయంకాలం ఏమో చిన్న గోపురంలో ఉపన్యాసం చెప్తానని చెప్పాను. హాస్పిటల్ ఎవరు చేరమన్నారా? ఏదో సలహా చెప్పమంటుంటారు. సిగరెట్ ఉందా అన్నట్టు నీకు అలవాట్లేదు కదా. ఓ పని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పాడో రాదు. సపోజ్ నేను బాగుపడ్డాను, హాస్పిటల్ నుంచి వచ్చేసాను అని మీ ఆవిడకి నేనే స్వయంగా ఫోన్ చేశాను అనుకో. అబ్బా 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 ఏం బ్రెయిన్ రా బాబు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని స్నేహితుడు స్నేహితుడే కాదు. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. అమ్మాయి రూపాయి ఉందా? 5 రూపాయలు ఉందే. 5 రూపాయలు ఉన్నాయా? ఓ పని చేస్తే ఎలా ఉంటుందో. ఏమిటి అర్జెంట్ కదా ఇది? అవును. సపోజ్ నేను ట్యాక్సీలో వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసాను అనుకో, సరిగ్గా సరిపోతుంది. మరి నా గడ్డం ఏముందో? నేను ఎలాగూ చేసుకుంటాను కదా, నా తర్వాత నీకు చేసేస్తాను. ఫినిష్. ఏమండి నమస్కారం అండి. ఆచార్య. ఏమండి ఏం వచ్చారు? మళ్ళీ ఇంకో కొత్త యాక్సిడెంట్ ఏమైనా సృష్టించారా? ఎందుకండి అబద్ధాలు బ్రతుకు? ఆగండి ఒక్క మాట. కోపంగా ఉన్నారా? కోపంగా ఉంటే వెళ్ళిపోతాను. ఫినిష్. తగ్గిపోయింది. తెలుసు, నాకు తెలుసు. మీ కోపం జస్ట్ నిమిషాలు అంతే. సత్యబాబు టైపు. సత్యబాబుకి ఏమండి గోల్డ్ బంగారం. అసలు సత్యబాబు లేకుండా కృష్ణ ఎక్కడున్నాడండి? వితౌట్ సత్యబాబు దెర్ ఇస్ నో కృష్ణ. అలా ఏం ఫేస్ అండి ఇది. కొంచెం చెప్పండి. ఏమి కలండి. కొంచెం పైకెత్తండి. ఏమిటండి ఫినిష్?
ముఖం ఏం లేదండి, ఉన్నదంతా ఇదిగా ఈ మత్తలో ఉందండి. లక్ష్మికెళ మీకు జోస్యం వచ్చా? ఏమా కుర్చీ ఊడబట్టరావా? కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోవా, నాకు కుర్చీ వస్తుంది. నవ్వండి బాగా. శిరీష్ ఏమిటండి? ఏముంది, ఏమన్నావా? ఈశ్వరరావు ఉన్నాడా? అంతా ఒకే చోట చదువుకున్నాం. ఈశ్వరరావు ఉద్యోగం వచ్చింది, మాకు లేదు. ఎందుకని? మిమ్మల్ని వెళ్ళి చేసుకున్నాడు. ఫినిష్. అంతా లక్. ఎక్కడుంది? నీ ముఖంలో ఉంది. ఏమాయ్ ఒక కాఫీ పెట్టి పెట్టాడు, షుగర్ తక్కువ. నాకు కాఫీ పట్టరా. ఏమాయ్ ఎలా కాఫీ చూస్తున్నావా? బుద్ధి లేదు. ఆర్టిక్స్ పెట్టావా, ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నాకు ఆర్టిక్స్ పెట్టరా, ఆరోగ్యం వాడైపోతుంది. చేయదమ్మా. ఇది చాలా సున్నితమైన మనసు, అవునా? ఎవరైనా అబద్ధం చెప్పారనుకో కోపం వచ్చేస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. ఎవరైనా బాధపడిపోతున్నారనుకో నువ్వు బాధపడిపోతావు. ఎవరైనా ఏడుస్తున్నారనుకో నువ్వు ఏడ్చేస్తావు. ఎవరైనా నవ్వుతున్నారనుకో నువ్వు నవ్వేస్తావు, అవునా? ఫినిష్. సావిత్రి టైపు. సావిత్రిగా అమ్మా. సావిత్రి లేకపోతే సత్యవంతుడు ఎక్కున్నాడు. వితౌట్ సావిత్రి దరిద్రం సత్యవంతుడు. అలాగే వితౌట్ నువ్వు ఎవడన్నా పేరు? జయలక్ష్మి. వితౌట్ జయలక్ష్మి దరిద్రం ఈశ్వరరావు. ఫినిష్. ఇప్పుడు పుట్టే యోగం ఉంది. నిజమా అన్నయ్య గారు? 1 2 2 3 పుబ్బా కార్తీ చలాయ్. సరిగ్గా 10 months 15 days 10 hours 10 minutes 10 seconds లో ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. తప్పితే అమ్మాయి పుడుతుంది. ఫోన్లేండి అన్నయ్య గారు, మీ నోటి వాక్యాన్ని అబ్బాయి పుడితే మీరేది అడిగితే అది ఇస్తాను. అదేమిటమ్మా, చెల్లాయి దగ్గర అన్నయ్య తీసుకోవడమా? అన్నయ్యే చెల్లాయికి ఇస్తాడు. 10 రూపాయలు ఉన్నాయా? ఏం లేదమ్మా, దారిలో వస్తుంటే గుడి కడుతున్నారు, వాళ్ళు 10 రూపాయలు సందా ఇవ్వమని అడిగారు. నా దగ్గర 100 రూపాయలు ఉంటుంది, ఇస్తే మళ్ళీ ఇవ్వరు. దాందే ఉంది అన్నయ్య గారు, తీసుకోండి. ఇదిగో అమ్మా, 30వ తారీఖు సరిగ్గా 1 o'clock ఇచ్చేస్తాను, నువ్వు తీసుకు తీరాలి. ఏదో సార్ చెయ్యది. చాలా ముఖ్యమైన విషయం అమ్మో. ఈ చేత్తో ఎవరికైనా ఏదైనా ఇచ్చావనుకో, ఏదైనా పెట్టావనుకో, అది చేస్తే తిరిగి రాదు. పైగా శత్రువులు అవుతారు. వస్తానమ్మా. ఈశ్వరరావు, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు చేసింది ఏం బాగుండలేదా? వెళ్ళిపోయిందంటే ఎన్నాడు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా? ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చస్తాం అంటారా? వాళ్ళు దావరం మనం దావాల్సిందే. కానీ ఇదిగో నీ లైఫ్లో ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో. మగవాడికి తాగుడు, జోదం, వ్యభిచారం ఎలా వ్యసనాలు, ఆడదానికి ఏడుపు, అనుమానం, బెదిరింపు ఆయుధాలు అన్నమాట. అవి పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన ఆడిని చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నేను పెడతాను. అసలు ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు తిరిగి రాదో వెళ్ళి ఖచ్చితంగా దేనికి వచ్చేస్తాను. తిని ఒక 50 తీసుకున్నాయా? 50 రూపాయలు ఎందుకు? దారిగా 10 రూపాయలేగా డేటా. ఓ పని చేస్తావా? 100 రూపీస్ నోట్ తీసుకొస్తాను, మిగిలితే తీసుకొచ్చేస్తాను, నీకే ఇచ్చేస్తాను. నువ్వే ధైర్యంగా ఉండు, నువ్వేం పర్వాలేదు. ఆ భగవంతుడు నన్ను కాపాడతాను. అన్నయ్య గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? రండి. రాయవారానికమ్మా, ఆచార్య రాయవారం. బాగున్నావా? బాగుంటావు. శీఘ్రమేవ సుపుత్రాప్తిరస్తు. కొడుకు పుడతాడని చెప్పి 10 నెలలు అయింది. పుడతాడమ్మా. నువ్వు మూడుతో దెబ్బలాడబెట్టుకుని ఇల్లు విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే పిల్లలా పుడతారమ్మా. ఇదిగో ఇద్దరు సరిగ్గా కలిసి కాపురం చేయండి. 10 నెలలు అక్కర్లేదు, 10 రోజుల్లో పుడతారు. వితౌట్ భార్యాభర్త దేర్ ఆర్ నో చిల్డ్రన్. ఫినిష్. కాపురమా? ఆయనతోనా? ఆయన గురించి మీకు తెలియదు. ఆయన గురించి నీకు తెలిసింది కూడా చాలా తక్కువ అమ్మా. సర్లేండి, ఎండలో ఎందుకు కానీ లోపలికి రండి. లోపల మీ వాళ్ళు ఉన్నారా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఎండగా ఉందన్నయ్య గారు. ఎండన ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. పైగా డాక్టర్లు కూడా చెప్పారు ఒళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి. సీత, కాఫీ తీసుకుంటారా అన్నయ్య గారు? కాఫీ ఈ మధ్య కాఫీ తాగడం మానేశానమ్మా. ఈ ఊళ్ళో గవర్నమెంట్ దొరకదన్నయ్య గారు. కొబ్బరి చెట్లు అవి బాగానే ఉన్నట్టున్నాయి. అవును, కొబ్బరి బొండాలు నిన్నే తీయించేసాం. అదే నేను అడిగింది కొబ్బరి బొండాల గురించి కాదమ్మా, వాడేది బాగున్నట్టుంది. పోనీ మజ్జిగ తీసుకుంటారా? నేను అడిగింది మజ్జిగ గురించి కాదమ్మా, మజ్జిగ బాగానే ఉంటుంది, చాలా చేస్తుంది. సీత, ఒక గ్లాస్ మజ్జిగ తీసురా. కాస్త నిమ్మకాయ వేసి తీసుకురా అమ్మా. చూడమ్మా విజయలక్ష్మి. జయలక్ష్మి అన్నయ్య గారు. పేరులో ఏముందమ్మా? చూడు, వయసులో నీకంటే పెద్దవాడిని, ఏదో పదబద్ధాలు చెప్పేసేసి మీ ఇద్దరిని కలిపేద్దామని మాత్రం రాలేదు. నువ్వు ఆయన సుఖంగా ఉంటే మాకు కూడా మంచిది.
ఏదో అవసరం అయితే అప్పుడప్పుడు 10 రూపాయలు అప్పుగా తీసుకెళ్ళచ్చు. అలా అని అప్పు కోసం మాత్రం రాలేదు సుమా. ఇద్దరు మంచి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే కట్ ఆఫ్ చేయడం నాబోటి మంచివాడి పని. అందుకే వచ్చాను. ఫినిష్. అవును, అన్నట్టు అమ్మాయిని మజ్జిగ తెమ్మని చెప్పినట్టున్నాం కదా? అవునన్నయ్య. మజ్జిగ చిక్కగా తెమ్మని చెప్పడం మర్చిపోయానమ్మా. సీత, మజ్జిగ కాస్త చిక్కగా తీసుకురావే. నిమ్మగా కలుపుతుందో లేదో తెస్తుందిలేండి. ఇదిగో అమ్మా, నువ్వు ఊహించుకున్నట్టుగా ఈశ్వరరావుకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా. ఇదిగో కనీసం ఈ సిగరెట్ హ్యాబిట్ కూడా లేదు. దీని మీద ప్రామిస్. నువ్వు నమ్ము నమ్మకపో. నీకెవరెవరో అతని గురించి ఏవేవో చెప్పేస్తున్నారో అవన్నీ నిజమని నమ్మేస్తున్నావు. అవునా? అవన్నీ సుధ అబద్ధాలమ్మా. నా మాట నమ్ము. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. కాబట్టి నువ్వు వెంటనే నాతో బయలుదేరి వచ్చేసి జరిగిన ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్. అన్నయ్య గారు, ఆయన గురించి మీకేం తెలుసు? కాలేజీలో అమ్మాయిలతో తిరగడం తెలుసా? ఆయనతో పనిచేస్తున్న ఆ రాధను తీసుకుని రైళ్లలో రావడం తెలుసా? వెళ్ళడం తెలుసా? స్కూటర్ మీద దాన్ని ఎక్కించుకుని తిరగడం తెలుసా? కాలేజీలో కూర్చుని ఒకళ్ళు ఎంగిళ్ళు ఒకళ్ళు తిరగడం తెలుసా? ఏమిటి మిస్టర్ ఈశ్వర ఇవన్నీ చేస్తున్నాడా? ఏదో అమాయకుళ్ళ ఏడుస్తూ నా దగ్గరికి వస్తే పాపం కదా అని చెప్పేసేసి నేను నీ దగ్గరికి వచ్చాను. నా చెల్లాయికి ఎంత అన్యాయం చేస్తున్నాడా? చూడు చెల్లాయి, ఈహ మీదట వాడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాడి 2 కాళ్ళు విరగొట్టి తీసుకొచ్చి నీ 2 చేతుల్లో పెట్టాను. అన్నయ్య గారు, నా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకున్నాను. ఆయన గురించే కదా మొన్న మా చెల్లి పెళ్లికి కూడా రావడం మానేశాను. దాంతో మా వాళ్ళ కోపం వచ్చి ఇక నీ ఇంటికే రావంటూ రాసేశారు. నేనంత ప్రేమగా చూసుకునే ఆయనే అలా అయిపోతే నేనేం కావాలన్నయ్య? అదేమిటి అన్నయ్య గారు మీరేడుస్తున్నారు? ఏమిటోనమ్మా, ఆడపిల్ల ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మజ్జిగ తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. అరకురంతా అయిందమ్మా. ఏమిటి? నిమ్మకాయ వేయలేదు. అయ్యో, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. చూడమ్మా, ఈ మజ్జిగలాగా నీ సంసారం కూడా చల్లగా ఉండాలమ్మా. వస్తాను. ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య. భోజనమా? ఏం కూరమ్మా? మా ఇంట్లో కోడుగులు చేస్తున్నాను. ఆ. మీకు కావాలంటే వేరే ఏదైనా. అవే ఏమాత్రం ఉన్నాయమ్మా? గుడ్లు 1 డజన్ ఉన్నాయి. డజను డజను చూడమ్మా, ఆ డజను గుడ్లును ఈ కాగితాల్లో పొట్లం కట్టి వాటిని నా సంచిలో పెట్టిస్తే పట్టుకుపోతాను. అదేమిటి అన్నయ్య గారు, మీరు గుడ్లు తింటారా? బాగాలేదు అనువమ్మా. మీ వదినికి ఇవన్నీ అంటే ఇష్టం. మీ వదినికి ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమై తిరాలికే. వేసే ఇవ్వమ్మా. ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, భర్తకు ఏది ఇష్టమో భార్యకి అది ఇష్టమై తీరాలమ్మా. భార్యకి ఏది ఇష్టమో భర్తకు అది ఇష్టమై తీరాలమ్మా. నాది ఒకటే ప్రిన్సిపల్. భర్త ఈజ్ ఈక్వల్ టు భార్య, భార్య ఈజ్ ఈక్వల్ టు భర్త. దానికి ఆయనకి సంబంధం ఉంది. నేను చస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను చావాలి. నేను చస్తే దానికి ఆనందం, పరమానందం. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడెవరికి ఆనందం? ఏంటి? ఎవరు? ఇంకెవరు? ఏ రాధ తన సావును కోరుకుంటుందని చెబుతోందో, ఏ రాధ తన చస్తే ఆనందపడిపోతుందని చెబుతోందో ఆ రాధ. ఎందుకని? ఈమె వేసిన నిందలు భరించలేక, సాటి ఆడదాని జీవితాన్ని నరకంలో తోయడం ఇష్టం లేక ఆ నరకాన్ని తనే అనుభవించింది. ఆత్మహత్య చేసుకుంది. ఫినిష్. ఏమిటి ఇది? ఏమ్మా ఇప్పుడేమంటావు? రాధ నీ చావును కోరిందా? నువ్వే రాధ చావును కోరావా? రాధ నీ బ్రతుకు నాశనం చేసిందా? చెప్పుడు మాటలు విని రాధ బ్రతుకు నువ్వే నాశనం చేసావా? చెప్పమ్మా. నువ్వు అనుకున్నట్టు రాధ నీ కాపురాన్ని కూల్చి నీ భర్తనే తన భర్తగా చేసుకోవాలనుకుంటే ఆమె చచ్చుండేది కాదు, నువ్వు బ్రతుకుండేదానివి కాదమ్మా. అర్థం లేని పిచ్చి అనుమానాలతో స్వర్గం లాంటి సంసారాన్ని నరకంగా మార్చుకున్నావు. ఓర్పు సహనం లేని ఆడది ఆడది కాదే. ఆలోచన అణకువ లేని ఆడది ఆడది కాదే. లోకంలో ఇంతమంది సంసారాలు చేస్తున్నారు. అందరి భర్తలు శ్రీరామచంద్రుల ఇళ్లలోనే పడి ఉంటున్నారా? లేరని వాళ్ళ భార్యలంతా నీలా బజారుకి ఎక్కుతున్నారా? భర్తను దూరం చేసుకుంటున్నారా? ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది, గుండెల్లో పెట్టుకోవాలి. మాటలతో కాదమ్మా కట్టేయాల్సింది, మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది, బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి 190 సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే, ఏమండి ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కుర్రాడికి జబ్బు చేసింది, నాకు తలనొప్పి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకింత ఆలస్యంగా వచ్చారు, దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏ సమాధానం చెప్తాడమ్మా? ఆ ఇల్లు నరకం కాక ఏమవుతుందమ్మా? అలా అని మగాడు ఏ తప్పు చేసినా, ఎలా తిరిగి వచ్చినా దానికి ఆడదే బాధ్యురాలా అంటే, అసలు ఆడదే అవకాశం ఇవ్వకపోతే మగాడు దేంతోనైనా ఎలా తిరిగి రాగలడమ్మా? అలా అని తప్పు చేసిన మగవాడిని సమర్థిస్తున్నాను మాత్రం అనుకో.
నిజాన్ని తెలుసుకోవాలి, సమయం చూసి నిలదీసి అడగాలి. అతను చేసిన తప్పు అతనే తెలుసుకుని మారేటట్టుగా చెయ్యాలి. మారకపోతే మారేటంత వరకు ఓపిక పట్టాలి. ఇంటిని ఇల్లాలని కాదని బయట దేనితోనో తిరిగే మగాడు తిరిగి తిరిగి ఏదో ఒకరోజు కుక్కల ఆ ఇంటికి రాకపోడు, ఆ ఇల్లాలి చేతుకుడు తినకపోడు. అవును జయ్య, ఆయన చెప్పింది నిజం. దేవుడు లాంటి మనిషిని దూరం చేసుకున్నావు. నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. తిరిగి నువ్వే చక్కదిద్దుకోవాలి. చేయి జరగకముందే జాగ్రత్త పడాలి. జాగ్రత్త, ఇంకేం జాగ్రత్త. ఇప్పటికే తాగుబోతయ్యాడు, ఇప్పుడు తిరిగిపోతూ కూడా అయ్యాడు. బ్రతుకు మీద విసిగెత్తి రేపో మాపో. గారు వద్దు, ఆయన నాకు దూరం కావడానికి వీలేదు, వీలేదు. నమస్కారం గురు. ఏం పెద్ద మనిషివయ్యా, బుద్ధి లేదు. ఆగండి ఒక్క నిమిషం. ఏమే చదువుకున్నా బుద్ధి లేదు? పెద్ద మనిషిని బయట అలా నిలబెట్టి మాట్లాడతావా? వెళ్ళి కాఫీ పెట్టరా. రండి సార్. రాను. అదేమిటి సార్, పాపం మొన్ననే ఆపరేషన్ చేయించుకున్నారు. నిలబడితే కాళ్ళకు ప్రమాదం, మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అవును బాబోయ్. రండి రండి మెల్లిగా. ఏమిటి సార్, ఆపరేషన్ చేయించుకుని మరీ ఇలా అయిపోయారు? ఏనుగులాగా ఉండేవారు, అసలు ముఖం ఎలా ఉండేది? నీ మాటల్లో పట్టానికి నేనేం పిచ్చివాడు అనుకున్నావుటయ్యా? అద్దయ్యా, 3 నెలలు అద్దె మర్యాదగా ఇస్తావా? లేకపోతే ఖాళీ చెయ్యి. ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు? పాపం అసలే మీకు బ్లడ్ ప్రెషర్, పొరపాటున గుండె నొప్పి వచ్చింది అనుకోండి, ఫినిష్. కూర్చోండి సార్. అసలు ఈ హార్ట్ అటాక్ అని చూడండి, గుండె నొప్పి మా డేంజర్ గురు. సిగరెట్ ఉందా? ఈ మధ్య హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు టపా 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 ఆకులు రన్నట్టు అలిపోతున్నారు. అగ్గిపెట్టి ఉందా? మన షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ గారు లేరు? వెంకటరామయ్య గారు గురు. పాప రాత్రి అయినా పోయారా? హార్ట్ మీలోగా. ఇది ఎప్పుడు నా కొంప కూడా ముంచెట్టుందండో. ముంచునా ముంచుద్దు గురు, దీనికి ముందే ఉంటుంటే. అన్నట్టు మీరు అమరుగా వాడాలనుకుంటున్నారు కదా? అవునండి. మీకేం అభ్యంతరం లేకపోతే మీ చేయను ఒకసారి చూస్తాను. దానికేం తప్పకుండా చూడండి. ఇల్లు ఎవరి పేరునుంది? నా పేరునేనండి. బాగుంది. ఎవరు? నేనేనండి. మీరే? నేనే. మీరే? అవును. మరి 6 నెలల్లో నువ్వు పోతావు గురు. నిజమా? పాపం చెయ్యాలా చెప్తోంది. ఎలాగండి? అవును, బాగా ఎక్కడ తవ్వేవో? మూలలో. ఏ మూలలో? దక్షిణమా? దక్షిణం. 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 దక్షిణమే. అక్కడ ఉందో విషయం, దానికి శాంతి చేయాలో. ఓ పని చెయ్యి, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. నీ వెనకాలే నేను వచ్చేస్తాను. మీ ఇంట్లో అన్ని చూస్తాను. శాస్త్రయుక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేసేస్తాను. త్వరగా వస్తారుగా? నీ బండి అప్పుడు నాకు వేరే పనే ఉందా? ఓ 10 రూపాయలున్నాయా? ఎందుకు? ఎందుకేమిటో? వితౌట్ మనీ నో పని. అడ్వాన్స్ 20 రూపాయల నోటు ఉందే. ఉంటే అవుతుంది. ఇప్పుడు పూజకు మొత్తం టోటల్గా 180 అవుతుందో, అంటే 180 రూపాయలు. ఈ 20 రూపాయలు పోతే ఇంకా ఎంత మిగులుతుంది? 160. ఆ 160 రూపాయలు నువ్వు నాకు వాగే అనమాట. మీ ఇంటికి తీసుకుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏమోయ్ ఏమోయ్, నేను చూస్తే ఇలాగే నడిచి వెళ్ళేటట్టు కనిపిస్తున్నావు. కాస్త ఎక్స్ట్రా ఎక్కువ వెళ్ళు, అసలే గుండె నొప్పి. గుండె ఆపేస్తున్నాడు. అది అది కరెక్ట్ గుండె. ఏమండి ఆయన ఏరి వెళ్ళిపోతున్నారు. మరి కాఫీ? కాఫీ మన కాఫీ మన తాగుతాం. ఇదిగో నీ కాఫీ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఏమైనా నారాయణ ఇట్రా. ఏం బాబు? ఏమిటో ఇది? నేను నీకు బాకీ ఉన్నాను, నువ్వు అడగవు, నా దగ్గర తీసుకో. తమలాడి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడ పెద్ద బాబు? పోయేది పెద్దల దగ్గర డబ్బేనో. 20 రూపాయలు తీసుకో. 16 రూపాయలే బాబు. అదేమిటో? ఆ 4 రూపాయలు పెట్టి నీ పిల్లలు లేరు కదా, ఓ పంచి గేదెలు ఉన్నాయి కదా, వాటి బ్రహ్మాండాన్ని కట్టుకుని వేసేయి. వస్తా బాబు. ఏదో మాట. అవును, నీ గేదెని ఎవరో బందుల దొడ్లో పెట్టించారని విన్నా, నిజమేనటో? అవును బాబు. 200 రూపాయలు కట్టాలంటున్నారు బాబు. 200? అవును బాబు. 200? అవును బాబు. ఓ 50 రూపాయలు ఇస్తాను, నడిపిస్తాను. అంతకంటేనా బాబు? ఇలా ఏవో నేను లెక్క పెడతాను. పడుకో. ఓ రూపాయి ఎక్కువ ఉందో ఉంచుకుంటాను, బస్ ఖర్చులకి వాడికి మనకు వస్తుంది. ఇదిగో సాయంకాలం సరిగ్గా 5 గంటల అయ్యేసరికి నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయా? సరే బాబు. ఇదిగో వినుపలు దొరుకుతాయా? దొరుకుతాయి, నాకు తెలుసు. మా ఆవిడ చాలా ఇష్టం. సాయంకాలం పెట్టరా. టికెట్లు దొరుకుతున్నాయన్నారుగా? అదే నిన్నే రిజర్వ్ అయిపోయినట. చాలండి, మీరు ఎప్పుడు టైంకి వచ్చారో నన్ను ఎప్పుడు టైం సినిమా తీసుకెళ్లారు. ఈశ్వరరావు. అరే ఆచారి నువ్వా? నేనే రా. ఏమిటో చాలా కలుసుకున్నావు. అదేమిటి మనిషి మారిపోయా, రూపం మారిపోయింది, పర్సనాలిటీ హీరోలాగా తయారైంది. నువ్వు మాత్రం మారలేదేంటి? ఎవరు వైఫా? మ్యారేజ్ మ్యారేజ్ అబ్బో. మీ దగ్గరికి రావా? దగ్గర అబ్బా, రాధాకృష్ణుల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, లక్ష్మీనారాయణలాగా, భార్యాభర్తల్లాగా ఉన్నారా? అవునో? ఇంత పెళ్లి చేసుకున్నావు మరి? శుభలాగైనా భయమించలేదేమిటా?
నువ్వు చేసుకున్నట్లుగా పంపించావేంటి? నేను సౌకర్యాలు వేయించలేదు. ఏ మాది రిజిస్టర్ మ్యారేజీ, పైగా ఇంటర్ కాస్ట్ మ్యారేజీ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అలా నీ పేరేమిటమ్మా? జయలక్ష్మి అన్నయ్య గారు. జయలక్ష్మి. ఎందుకు ఎందుకేమిటో జయలక్ష్మి 2 అందులోనే ఉన్నాయి. మీ ఇద్దరికి శీఘ్రమే సూపుత్ర ప్రాప్తిరస్తు అన్నట్టు జలా మర్చాను. నా మిస్సెస్ మేరీ. మిస్టర్ ఈశ్వరరావు, ఇద్దరు మగవాళ్ళ తాలూకు 2 ఆడవాళ్ళు ఎప్పుడైనా కలిశారనుకో, వాళ్ళని వెంటనే పరిచయం చేసేయాలి. చేసేసామనుకో మన బాయ్ ఫినిష్ అంతే. కరెక్ట్. సిగరెట్ ఉందా? అలవాట్లేదుగా. ఇంకా లేదు. ఇంకా నువ్వేం బాగుపడతావరా? నా సిగరెట్ తీసుకోవాలనుకున్నాను. కర్మ. అదే ఏమిటో ఇవన్నీ నువ్వు శాంపుల్స్. అవును, ఏమన్నా ఉద్యోగం చేస్తున్నావా? ఏ ఉద్యోగం? టైపిస్ట్. టైప్ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావురా? మా ఆవిడ. మీ ఆవిడ నేర్చుకుంటే నువ్వెట్ట చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నది నేను కుదరరా. మరి మా ఆవిడ. మరి నువ్వేం చేస్తున్నట్టు? ప్రస్తుతం మా ఆవిడకి పిఏగా చేస్తున్నాను. అంటే ఖాళీ అన్నమాట. ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. నాకే బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, బ్రహ్మాండంగా కష్టపడుతున్నాను, ఇంటివల్లనే కూడా దగ్గర నేనే చూసుకుంటున్నాను. మా ఆవిడని సుఖపెడుతున్నాను, నేను సుఖపడుతున్నాను. ఎందుకంటే మగా ఈ ప్రపంచంలో ఎవడన్నాడో చెప్పను బాయ్. ఏం మేరే? నిజమన్నయ్య గారు. పిల్లలా? ఒకడు పుట్టాడు, వాడిని మా పెదనాన్నగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొకడు పుట్టాడు, వాడిని మా తాతగారికి ఇచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ మరొకడు పుట్టాడు, వాడిని దాని తాతగారికి ఇచ్చేసాను. ఈ నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు? ఇంకో 7 నెలల్లో ఇంకోటి పుడతాడు. నీకైనా కావాలా? 7 నెలల తర్వాత చూద్దాంలే. 7 మంత్స్ నీకే రిజర్వ్. ఓకే. ఈ మధ్యన టికెట్లు దొరకలేదా? లేటుగా వస్తే ఎక్కడ దొరుకుతాయి? హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. హౌస్ఫుల్. అయ్యో పిచ్చిదానా, ఇవన్నీ ఒకటి బోగసమ్మా. ఈ హౌస్ఫుల్ బోర్డులని నాలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషులు వస్తే తీసుకోదల వారేయాల్సిందే. ఎందుకంటే మనకు 4 టికెట్లు కావాలి. ఫస్ట్ క్లాస్ 350, 350, 350, 350, 350. 4 350లు 14 రూపీస్. 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్, 14 రూపీస్. 14 రూపీస్ రాకున్నాను. తీసుకురా, పర్లేదు. నిజంగా వీడు చదువుకునే రోజు నుంచి ఇంతే మేరీ. నా చేత 50 ఖర్చు పెట్టినవాడు వెదవా అని చెప్పేసి. అమ్మా వీడిని వెదవంటున్నావు నీవనుకోకు. ఈ వెదవని వెదవంటావు, నాకు వెదవనవచ్చు. నమస్కారం మేనేజర్ గారు. నేను మేనేజర్ని కాదండి. నాకు తెలుసులేవాయ్, నువ్వు ఎప్పటికైనా సరే మేనేజరు కావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ 4 టికెట్లు ఎవరా? రా అంటే తప్పు కదరా బాబు. రా అంటే ఆశీర్వచనం. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి. నువ్వు ఎప్పటికైనా సరే పెద్ద మేనేజర్ అయి ఈ థియేటర్ని ఏలేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 354 టికెట్స్ రా. లేవు సార్, హౌస్ఫుల్ అయింది. నీ బాబా చూడరా ఉంటాయి చూడు. లేవండి. ఏసేలేరా ఏమిటండి మర్యాదగా చూస్తుంటే మరి నెత్తి మీదకి ఎక్కుతున్నారు? ఎందుకురా బాబు కోపడతావు? డబ్బులు ఇస్తాను, ఎఫ్ఎస్ కాదు. లేవండి. నేనెవరినో తెలుసుంటే నువ్వు ఆ మాట అనవరా. ఇంతకీ ఎవరండి మీరు? ఈ హాల్ మేనేజర్ లేడు? ఎవరు? సచిన్ గారా? వాడు నేను సాక్షాత్తు క్లాస్మేట్స్ రా. అలాగా? వేధవ వాడు నేను కూడాను చిన్నప్పుడు కలిసి బ్రహ్మాండంగా తిరిగేవాడంలే. వాడు చిన్నప్పుడు వేధవది మాత్రం గోచి కూడా పెట్టుకుని ఇలా ఇలా పరిగెత్తుకుంటూ రోడ్లు మీకోసం వచ్చారు. ఎవరైనా నువ్వు? మేనేజర్. మేనేజర్? అవునండి. మేనేజర్? అవునండి. ఈ హాల్కి? అవును. అయితే వాడు మారిపోయాడు అనమాట. ఈ హాల్ కట్టినప్పటి నుంచి నేనేనయ్యా మేనేజర్ని. అయితే హాల్ మారిపోయిందన్నమాట. ఏది మారిపోతే మనకెందుకని గురు 4 టికెట్స్ కొట్టించవాయ్. వాయ్ అంటే ఏం తప్పు కాదు. మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట దండం పెట్టి మరి మాడతాను. 4 టికెట్స్ కొట్టి అలా చేయదు. నోరు మూసుకుని బయట వెళ్ళిపోతాను. 4 టికెట్స్ ఇప్పించేసి మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. లేకపోతే 4 టికెట్స్ ఇప్పించాను మాడకుండా ఫస్ట్ చూసి వెళ్ళిపోతాను. బయటకు పోతున్నావు దయచేసి ముందు. ఖాళీ లేకపోతే కింద కూర్చుంటాను గురు. బాబా దండం పెడతాను. బయట వెళ్తారా లేకపోతే గెంటి పెట్టరా? వెళ్ళిపోతాను. గెంటించే వరకు మాత్రం రావద్దు. నేను పెద్ద మనిషిని మర్యాద. 4 టికెట్స్ ఇప్పించు. అవును సుబ్బారావు గారు అబ్బాయి కదరా అబ్బాయి? అబ్బా ఎవరబ్బాయి అయితే మీకు వెళ్ళండి బాబు. ఉండండి, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? కాలేదు. లేదు ఉండండి చెప్తా. అబ్బా అబ్బా ఏం జాతకం అండి. నిజంగా మీకు 5 లక్షలతోటి బ్రహ్మాండమైన ఒకే ఒక అమ్మాయిన సంబంధం రాబోతుంది గురు. అదృష్ట జాతకం. ఎప్పుడు వస్తుంది, తొందరపడద్దా. సర్వేశ్వరుడు నీకు అన్ని విధాలా కాపాడతాడు. చూడు గురు, చిన్నప్పుడు నాటకాలు అవి వేస్తుండేవాడు నువ్వు. వేసేవాడు నాకు తెలుసు. నీ ఫేసే చెప్తుంది. ఏదో ఒక రోజు నీ బ్రహ్మాండంగా నువ్వు సినిమాలో బ్రహ్మాండమైన హీరో అయిపోతావరా. షూర్. 4 టికెట్స్ 350. బయట మాట ఇచ్చాను బాగుంటుంది. ఆడాలి ముందు మాట. బాబు ఉండండి.
బాబు నువ్వు మాత్రం చెప్పు దయచేసి ఎక్స్ట్రా చేసి బాబు. అలాగే ఇదిగో యశ్వరరావు జయలక్ష్మి ఏమయ్య మేరీ రండి కొట్టేసేసాడు రండి బాబు 4 టికెట్స్ 350 నువ్వు అడ్జస్ట్ 14 రూపీస్ 14 రూపీస్ ఏమండి నేను ఆఫీస్ పెడుతున్నాను, తలుపు వేసుకోండి. ఏమయ్య మాట నేను సాయంకాలం 5 గంటలకి నేను రిసీవ్ చేసుకోవడం మీ ఆఫీస్కి రాలేను. ఏ నాకు బిట్వీన్ 4 and 5 పెద్ద కోపంలో ఉపన్యాసం కూడా ఉంది. అది మాట్లాడేసి ఎగ్జిబిషన్ దగ్గరికి వస్తాను. నువ్వు ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసావంటే ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళొచ్చు. అలాగే. ఇదిగో మాట పావలా ఉంది బస్ 10 రూపాయలు రిక్షాలో వెళ్ళొచ్చు. 30 పావలా ఉందనుకో నీ పువ్వులు కూడా తేవచ్చు. ఇదంతా ఎందుకు? రూపాయి తీసి వెళ్ళండి. పావలా మిగిలిపోతుంది మరి. సిగరెట్లు కొనుక్కోండి. ఇదిగో మాట ఇదంతా ఎందుకు కానీ ఆ పర్సులు అయితే ఈ రూపాయి తీసుకువెళ్ళి బస్ ఖర్చులు వాడి పనికి వస్తుంది. అదే పర్సు కోట్ల మీద వచ్చాను తెలుసుగా శివగారి దగ్గర వచ్చాను కదా. అవును నువ్వు కూడా వచ్చేవాడు పర్లేదు రావాలి బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ మన లైవ్ చూసుకోవాలండి రా బాబు ఎంత 50 ఎనిమిది ఇక్కడ. అవునండి 50 50 50 50 మరి 50 150 150 అవును అదేగా ఉంటాయి ఇస్తారు పర్లేదు. నీకు చిన్నప్పటికీ వెళ్ళబోతుంది పోయింది కదా చచ్చిపోతున్నావు. ఇక చూడడానికి పెట్టింది రా 50 ఎనిమిది వరకు అక్కడ నేను దగ్గర ఒక రెచ్చే ఉండు. ఏ బాబా లైన్లో నిలబండి లైన్లో లేకపోతే అందరికీ కష్టం. టికెట్ తీసుకునే వాళ్ళకి కష్టం, ఇచ్చేవాళ్ళకి కష్టం. కొంచెం లైన్లో నిలబండి. లైన్ బాబా 3 టికెట్లు. అను నువ్వు అబ్బాయి కదా? అదే అప్పారావు గారు అబ్బాయినండి. అప్పారావు మర్చిపోయినాయా? ఏంటి మీ నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? పాపం నిజంగా చాలా మంచివారు. 3 టికెట్లు ఎంతసేపు నిలబెడతారు అలాగే అలాగే ఒక్కొక్కటి టికెట్ పంపించు బాబు తీసుకోండి. టేలు తీసుకోండి రండి రండి ఇక టేలు తీసుకున్నామా మీరు కూడా తీసుకోండి. అది చేసి చూడు ఎలా తిరుగుతున్నారు. దాని మీద ఎక్కితే ఏమవుతుందో తెలుసా? అది గిర్రం తిరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మనం గిర్రం తిరుగుతూ ఉంటాం. దాంతో పాటు ఊరు కూడా గిర్రం తిరుగుతూ ఉంటుందా? నాకు ఎక్కాలని ఉంది దాని మీద. కుదుగలే గచ్చిపోయి వాళ్ళు ఇంకా దగ్గరే మరి. ఇప్పుడే కదా ఎక్కింది వాళ్ళ దగ్గర. వీడేమో టిఫిన్ తేడం బ్రహ్మాండం. ఓం విఘ్నేశ్వరాయ నమః. డాక్టర్ గారు స్వీట్ తినదని చెప్పారుగా? డాక్టర్ గారికి షుగర్ కంప్లైంటే అందుకని చెప్పాను. ఎవరికైనా సరే ఊర్చుకోలేడు. ఆయన అయిపోయింది. ఇంకో సీట్ కొట్టరా? కొంప తీసి నేను హాస్పిటల్లో చేరాలా ఏమిటో? చాలా పనులు ఉన్నాయి ఈరోజు కుదరదే. మధ్యాహ్నం వచ్చి సుబ్రాజు గారింటోనేమో వాస్తు చూస్తానని చెప్పాను. సాయంకాలం ఏమో చిన్న గోపురంలో ఉపన్యాసం చెప్తానని చెప్పాను. ఇక్కడేమో హాస్పిటల్ ఎవరు చేరమన్నారా? ఏదో సలహా చెప్పమంటుంటారు. సిగరెట్ ఉందా అన్నట్టు నీకు అలవాట్లేదు కదా. ఓ పని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పాడో రాదు. సపోజ్ నేను బాగుపడ్డాను, హాస్పిటల్ నుంచి వచ్చేసాను అని మీ ఆవిడకి నేనే స్వయంగా ఫోన్ చేశాను అనుకో. అబ్బా 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 ఏం బ్రెయిన్ రా బాబు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్నారు. స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని స్నేహితుడు స్నేహితుడే కాదు. ఇదిగో నువ్వు ధైర్యంగా వెళ్ళిపో. అమ్మాయి రూపాయి ఉందా? 5 రూపాయలు ఉందే. 5 రూపాయలు ఉన్నాయా? ఓ పని చేస్తే ఎలా ఉంటుందో. ఏమిటి అర్జెంట్ కదా ఇది? అవును. సపోజ్ నేను ట్యాక్సీలో వెళ్ళి ఫోన్ చేసి వచ్చేసాను అనుకో, సరిగ్గా సరిపోతుంది. మరి నా గడ్డం ఏముందో? నేను ఎలాగూ చేసుకుంటాను కదా, నా తర్వాత నీకు చేసేస్తాను. ఫినిష్. ఏమండి నమస్కారం అండి. ఆచార్య ఏమండి ఏం వచ్చారు? మళ్ళీ ఇంకో కొత్త యాక్సిడెంట్ ఏమైనా సృష్టించారా? ఎందుకండి అబద్ధాలు బ్రతుకు? ఆగండి ఆగండి ఒక్క మాట. కోపంగా ఉన్నారా? కోపంగా ఉంటే వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తాను. ఫినిష్. తగ్గిపోయింది తెలుసు, నాకు తెలుసు. మీ కోపం జస్ట్ నిమిషాలు అంతే. సత్యభావ టైపు. సత్యబావా? సత్యభావకి ఏమండి గోల్డ్ బంగారం. అసలు సత్యభావం లేకుండా కృష్ణుడు ఎక్కడున్నాడండి? వితౌట్ సత్యభావం దెర్ ఇస్ నో కృష్ణ. అలా ఏం ఫేస్ అండి ఇది. కొంచెం చెప్పండి. ఏమి కలండి. కొంచెం పైకెత్తండి. ఏమిటండి ఫినిష్? మీ ముఖం ఏం లేదండి, ఉన్నదంతా ఇదిగా ఈ మత్తలో ఉందండి. లక్ష్మీకళ. మీకు జోస్యం వచ్చా? కుర్చీ ఊడబట్టరావా? కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోవా, నాకు కుర్చీ వస్తుంది. నవ్వండి బాగా. ఫినిష్. ఏమిటండి? ఏముంది?
ఏమన్నావా? ఈశ్వరరావు ఉన్నాడా? అంతా ఒకే చోట చదువుకున్నాం. ఈశ్వరరావు ఉద్యోగం వచ్చింది, మాకు లేదు. ఎందుకని? మిమ్మల్ని వెళ్ళి చేసుకున్నాడు. ఫినిష్. అంతా లక్. ఎక్కడుంది? నీ ముఖంలో ఉంది. ఏమాయ్ ఒక కాఫీ పెట్టి పెట్టాడు, షుగర్ తక్కువ. నాకు కాఫీ పట్టరా. ఏమాయ్ ఎలా కాఫీ చూస్తున్నావా? బుద్ధి లేదు. ఆర్ఎక్స్ పెట్టావా? ఆరోగ్యం చెడిపోతుంది. ఇక నాకు ఆర్ఎక్స్ పెట్టరా, ఆరోగ్యం వాడైపోతుంది. చేయదమ్మా. ఇది చాలా సున్నితమైన మనసు, అవునా? ఎవరైనా అబద్ధం చెప్పారనుకో కోపం వచ్చేస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. ఎవరైనా బాధపడిపోతున్నారనుకో నువ్వు బాధపడిపోతావు. ఎవరైనా ఏడుస్తున్నారనుకో నువ్వు ఏడ్చేస్తావు. ఎవరైనా నవ్వుతున్నారనుకో నువ్వు నవ్వేస్తావు, అవునా? ఫినిష్. సావిత్రి టైపు. సావిత్రిగా అమ్మా. సావిత్రి లేకపోతే సత్యవంతుడు ఎక్కున్నాడు. వితౌట్ సావిత్రి దరిద్రం సత్యవంతుడు. అలాగే వితౌట్ నువ్వు ఎవడన్నా పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి. వితౌట్ జయలక్ష్మి దరిద్రం ఈశ్వరరావు. ఫినిష్. ఇప్పుడు పుట్టే యోగం ఉంది. నిజమా అన్నయ్య గారు? 1 2 2 3 పుబ్బా కార్తీ చలాయ్. సరిగ్గా 10 months 15 days 10 hours 10 minutes 10 seconds లో ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. తప్పితే అమ్మాయి పుడుతుంది. ఫోన్లేండి అన్నయ్య గారు, మీ నోటి వాక్యాన్ని అబ్బాయి పుడితే మీరేది అడిగితే అది ఇస్తాను. అదేమిటమ్మా, చెల్లాయి దగ్గర అన్నయ్య తీసుకోవడమా? అన్నయ్య చెల్లాయికి ఇస్తాడు. 10 రూపాయలు ఉన్నాయా? ఏం లేదమ్మా, దారిలో వస్తుంటే గుడి కడుతున్నారు, వాళ్ళు 10 రూపాయలు సందా ఇవ్వమని అడిగారు. నా దగ్గర 100 రూపాయలు ఉంటుంది, ఇస్తే మళ్ళీ ఇవ్వరు. దాందే ఉంది అన్నయ్య గారు, తీసుకోండి. ఇదిగో అమ్మా, 30వ తారీఖు సరిగ్గా 1 o'clock ఇచ్చేస్తాను, నువ్వు తీసుకు తీరాలి. ఏదో సార్ చెయ్యండి. చాలా ముఖ్యమైన విషయం అమ్మో. ఈ చేత్తో ఎవరికైనా ఏదైనా ఇచ్చావనుకో, ఏదైనా పెట్టావనుకో, అది చేస్తే తిరిగి రాదు, పైగా శత్రువులు అవుతారు. వస్తానమ్మా. ఈశ్వరరావు, నువ్వేనైనా చెప్పు, నువ్వు చేసింది ఏం బాగుండలేదు. వెళ్ళిపోయిందంటే ఎన్నాడు నువ్వు నోరు మూసుకుని కూర్చుంటావా? ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు చస్తాం అంటారా? వాళ్ళు దావరం, మనం దావాల్సిందే. కానీ ఇదిగో, నీ లైఫ్లో ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకో. మగవాడికి తాగుడు, జోదం, వ్యభిచారం ఎలా వ్యసనాలు, ఆడదానికి ఏడుపు, అనుమానం, బెదిరింపు ఆయుధాలు అన్నమాట. అవి పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన ఆడిని చేస్తూ ఉంటారు. ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, నేను పెడతాను. అసలు ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు తిరిగి రాదు, వెళ్ళి ఖచ్చితంగా దేనికి వచ్చేస్తాను. తిని థ్యాంక్ యూ. ఒక 50 రూపాయలు, 50 రూపాయలు ఎందుకు దారిగా 10 రూపాయలేగా బేట. ఓ పని చేస్తావా, 100 రూపీస్ నోట్ తీసుకొస్తాను, మిగిలితే తీసుకొచ్చేస్తాను, నీకే ఇచ్చేస్తాను. నువ్వే ధైర్యంగా ఉండు, నువ్వేం పర్లేదు. ఆ భగవంతుడు నన్ను కాపాడుతాను. అన్నయ్య గారు మీరా? ఏమిటి ఇలా వచ్చారు? రండి. రాయబారానికమ్మా, ఆచార్య రాయబారం. బాగున్నావా? బాగుంటావు. శీఘ్రమేవ సుపుత్రాప్తిరస్తు. కొడుకు పుడతాడని చెప్పి 10 నెలలు అయింది. పుడతాడమ్మా. నువ్వు మూడుతో దెబ్బలాడబెట్టుకుని ఇల్లు విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే పిల్లలా పుడతారమ్మా. ఇదిగో, ఇద్దరు సరిగ్గా కలిసి కాపురం చేయండి. 10 నెలలు అక్కర్లేదు, 10 రోజుల్లో పుడతారు. వితౌట్ భార్యాభర్త దేర్ ఆర్ నో చిల్డ్రన్. ఫినిష్. కాపురమా? ఆయనతోనా? ఆయన గురించి మీకు తెలియదు. ఆయన గురించి నీకు తెలిసింది కూడా చాలా తక్కువ అమ్మా. సర్లేండి, ఎండలో ఎందుకు కానీ లోపలికి రండి. లోపల మీ వాళ్ళు ఉన్నారా? ఇక్కడే మాట్లాడుకుందాం. ఎండగా ఉందన్నయ్య గారు. ఎండన ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. పైగా డాక్టర్లు కూడా చెప్పారు ఒళ్ళు తగ్గిపోతుందని చెప్పేసి. సీత, కాఫీ తీసుకుంటారా అన్నయ్య గారు? కాఫీ? ఈ మధ్య కాఫీ తాగడం మానేశానమ్మా. ఈ ఊళ్ళో గవర్నమెంట్ దొరకదన్నయ్య గారు. కొబ్బరి చెట్లు అవి బాగానే ఉన్నట్టున్నాయి. అవును, కొబ్బరి బొండాలు నిన్నే తీయించేసాం. అదే నేను అడిగింది కొబ్బరి బొండాల గురించి కాదమ్మా, వాడేది బాగున్నట్టుంది. పోనీ మజ్జిగ తీసుకుంటారా? నేను అడిగింది మజ్జిగ గురించి కాదమ్మా, మజ్జిగ బాగానే ఉంటుంది, చాలా చేస్తుంది. సీత, ఒక గ్లాస్ మజ్జిగ తీసురా. కాస్త నిమ్మకాయ వేసి తీసుకురా అమ్మా. చూడమ్మా విజయలక్ష్మి. జయలక్ష్మి అన్నయ్య గారు. పేరులో ఏముందమ్మా? చూడు, వయసులో నీకంటే పెద్దవాడిని, ఏదో పదబద్ధాలు చెప్పేసేసి మీ ఇద్దరిని కలిపేద్దామని మాత్రం రాలేదు. నువ్వు ఆయన సుఖంగా ఉంటే మాకు కూడా మంచిది. ఏదో అవసరం అయితే అప్పుడప్పుడు 10 రూపాయలు అప్పుగా తీసుకెళ్ళచ్చు. అలా అని అప్పు కోసం మాత్రం రాలేదు సుమా. ఇద్దరు మంచి వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే వెంటనే కట్ ఆఫ్ చేయడం నాబోటి మంచివాడి పని. అందుకే వచ్చాను. ఫినిష్. అవును, అన్నట్టు అమ్మాయిని మజ్జిగ తెమ్మని చెప్పినట్టున్నాం కదా? అవునన్నయ్య. మజ్జిగ చిక్కగా తెమ్మని చెప్పడం మర్చిపోయానమ్మా. సీత, మజ్జిగ కాస్త చిక్కగా తీసుకురావే. నిమ్మగా కలుపుతుందో లేదో తెస్తుందిలేండి. ఇదిగో అమ్మా, నువ్వు ఊహించుకున్నట్టుగా ఈశ్వరరావుకి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదమ్మా. ఇదిగో, కనీసం ఈ సిగరెట్ హ్యాబిట్ కూడా లేదు. దీని మీద ప్రామిస్, నువ్వు నమ్ము నమ్మకపో.
నీకెవరెవరో అతని గురించి ఏవేవో చెప్పేస్తున్నారో అవన్నీ నిజమని నమ్మేస్తున్నావు అవునా ఆ? అవన్నీ సుధ అబద్ధాలమ్మా. నా మాట నమ్ము. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది. కాబట్టి నువ్వు వెంటనే నాతో బయలుదేరి వచ్చేసి జరిగిన ఎవ్రీథింగ్ విల్ బి ఫినిష్. అన్నయ్య గారు, ఆయన గురించి మీకేం తెలుసు? కాలేజీలో అమ్మాయిలతో తిరగడం తెలుసా? ఆయనతో పనిచేస్తున్న ఆ రాధను తీసుకుని రైళ్లలో రావడం తెలుసా, వెళ్ళడం తెలుసా? స్కూటర్ మీద దాన్ని ఎక్కించుకుని తిరగడం తెలుసా? కాలేజీలో కూర్చుని ఒకళ్ళు ఎంగిళ్ళు ఒకళ్ళు తిరగడం తెలుసా? ఏమిటి మిస్టర్ ఈశ్వర ఇవన్నీ చేస్తున్నాడా? ఏదో అమాయకుళ్ళ ఏడుస్తూ నా దగ్గరికి వస్తే పాపం కదా అని చెప్పేసేసి నేను నీ దగ్గరికి వచ్చాను. నా చెల్లాయికి ఎంత అన్యాయం చేస్తున్నాడా? చూడు చెల్లాయి, ఈహ మీదట వాడి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాడి 2 కాళ్ళు విరగొట్టి తీసుకొచ్చి నీ 2 చేతుల్లో పెట్టాను. ఫినిష్. అన్నయ్య గారు, నా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకున్నాను. ఆయన గురించే కదా మొన్న మా చెల్లి పెళ్లికి కూడా రావడం మానేశాను. దాంతో మా వాళ్ళ కోపం వచ్చి ఇక నీ ఇంటికే రావంటూ రాసేశారు. నేనంత ప్రేమగా చూసుకునే ఆయనే అలా అయిపోతే నేనేం కావాలన్నయ్య? అదేమిటి అన్నయ్య గారు మీరేడుస్తున్నారు? ఏమిటోనమ్మా, ఆడపిల్ల ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మజ్జి తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. అరకురంతా అయిందమ్మా. ఏమిటి? నిమ్మకాయ వేయలేదు. అయ్యో, పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటాం. చూడమ్మా, ఈ మధ్యలాగా నీ సంసారం కూడా చల్లగా ఉండాలమ్మా. వస్తాను. ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య. భోజనమా? ఏం కూరమ్మా? మా ఇంట్లో కోడుగులు చేస్తున్నాను. ఆ. మీకు కావాలంటే వేరే ఏదైనా. అవే ఏమాత్రం ఉన్నాయమ్మా? గుడ్లు 1 డజన్ ఉన్నాయి. డజను డజను. చూడమ్మా, ఆ డజను గుడ్లును ఈ కాగితాల్లో పొట్లం కట్టి వాటిని నా సంచిలో పెట్టిస్తే పట్టుకుపోతాను. అదేమిటి అన్నయ్య గారు, మీరు గుడ్లు తింటారా? బాగాలేదు అనువమ్మా. మీ వదినికి ఇవన్నీ అంటే ఇష్టం. మీ వదినికి ఇష్టమైనప్పుడు నాకు ఇష్టమై తిరాలికే. వేసే ఇవ్వమ్మా. ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకో, భర్తకు ఏది ఇష్టమో భార్యకి అది ఇష్టమై తీరాలమ్మా. భార్యకి ఏది ఇష్టమో భర్తకు అది ఇష్టమై తీరాలమ్మా. నాది ఒకటే ప్రిన్సిపల్. భర్త ఈజ్ ఈక్వల్ టు భార్య, భార్య ఈజ్ ఈక్వల్ టు భర్త. ఫినిష్. దానికి ఆయనకి సంబంధం ఉంది. నేను చస్తే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నేను చావాలి. నేను చస్తే దానికి ఆనందం, పరమానందం. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడెవరికి ఆనందం? ఏంటి? ఎవరు? ఇంకెవరు? ఏ రాధ తన సావును కోరుకుంటుందని చెబుతోందో, ఏ రాధ తన చస్తే ఆనందపడిపోతుందని చెబుతోందో ఆ రాధ. ఎందుకని? ఈమె వేసిన నిందలు భరించలేక, సాటి ఆడదాని జీవితాన్ని నరకంలో తోయడం ఇష్టం లేక ఆ నరకాన్ని తనే అనుభవించింది. ఆత్మహత్య చేసుకుంది. ఫినిష్. ఏమిటి ఇది? ఏమ్మా ఇప్పుడేమంటావు? రాధ నీ చావును కోరిందా? నువ్వే రాధ చావును కోరావా? రాధ నీ బ్రతుకు నాశనం చేసిందా? చెప్పుడు మాటలు విని రాధ బ్రతుకు నువ్వే నాశనం చేసావా? చెప్పమ్మా. నువ్వు అనుకున్నట్టు రాధ నీ కాపురాన్ని కూల్చి నీ భర్తనే తన భర్తగా చేసుకోవాలనుకుంటే ఆమె చచ్చుండేది కాదు, నువ్వు బ్రతుకుండేదానివి కాదమ్మా. అర్థం లేని పిచ్చి అనుమానాలతో స్వర్గం లాంటి సంసారాన్ని నరకంగా మార్చుకున్నాం. ఓర్పు సహనం లేని ఆడది ఆడది కాదు, ఆలోచన అణకువాలేని ఆడది ఆడది కాదు. లోకంలో ఇంతమంది సంసారాలు చేస్తున్నారు. అందరి భర్తలు శ్రీరామచంద్రుల ఇళ్లలోనే పడి ఉంటున్నారా? లేరని వాళ్ళ భార్యలంతా నీలా బజారుకి ఎక్కుతున్నారా? భర్తను దూరం చేసుకుంటున్నారా? ఆడది మగవాణ్ణి గుప్పిట్లో కాదమ్మా పెట్టుకోవాల్సింది, గుండెల్లో పెట్టుకోవాలి. మాటలతో కాదమ్మా కట్టేయాల్సింది, మనసుతో కట్టేయాలి. హక్కుల కోసం కాదమ్మా పోరాడాల్సింది, బాధ్యతలతో పోరాడాలి. బరువు బాధ్యతలతో బయట తిరిగే మనిషి 190 సమస్యలతో ఇంట్లో అడుగు పెడతాడు. ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే, ఏమండి ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కుర్రాడికి జబ్బు చేసింది, నాకు తలనొప్పి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకింత ఆలస్యంగా వచ్చారు, దేంతో తిరిగి వచ్చారు అని అడిగితే ఆ మగాడు ఏం సమాధానం చెప్తాడమ్మా? ఆ ఇల్లు నరకం కాక ఏమవుతుందమ్మా? అలా అని మగాడు ఏ తప్పు చేసినా, ఎలా తిరిగి వచ్చినా దానికి ఆడదే బాధ్యురాలా అంటే, అసలు ఆడదే అవకాశం ఇవ్వకపోతే మగాడు దేంతోనైనా ఎలా తిరిగి రాగలడమ్మా? అలా అని తప్పు చేసిన మగవాడిని సమర్థిస్తున్నాను మాత్రం అనుకో. నిజాన్ని తెలుసుకోవాలి, సమయం చూసి నిలదీసి అడగాలి. అతను చేసిన తప్పు అతనే తెలుసుకుని మారేటట్టుగా చెయ్యాలి. మారకపోతే మారేటంత వరకు ఓపిక పట్టాలి. ఇంటిని ఇల్లాలని కాదని బయట దేనితోనో తిరిగే మగాడు తిరిగి తిరిగి ఏదో ఒకరోజు కుక్కల ఇంటికి రాకపోడు, ఆ ఇల్లాలి చేతుకుడు తినకపోడు. అవును జయ్య, ఆయన చెప్పింది నిజం. దేవుడు లాంటి మనిషిని దూరం చేసుకున్నావు. నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. తిరిగి నువ్వే చక్కదిద్దుకోవాలి. ఈ జరగకముందు జాగ్రత్త పడాలి. జాగ్రత్త, ఇంకేం జాగ్రత్త?
ఇప్పటికే తాగుబోతయ్యాడు, ఇప్పుడు తిరిగిపోతూ కూడా అయ్యాడు. బ్రతుకు మీద విసిగెత్తి రేపో గారు వద్దు, ఆయన నాకు దూరం కావడానికి వీల్లేదు.